నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ బైరి నరేష్ ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. హాయ్. బాగున్నారా అన్న? కొంచెం బాగుర్రా అన్న. దాదాపు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగి కూడా చాలా రోజులు అవుతా ఉంది. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఎందుకు క్రాంతికి ఇంటర్వ్యూ చేయాలంటే భయపడి ఇన్ని రోజులు ఇంటర్వ్యూ చేయలే అని నేను అనుకుంటున్నా. అంతే కదా? భయపడ్డాను అంటే మీరు సంతోషిస్తానంటే అవును భయపడే ఇవ్వలేదు అంటాను. లేదు నిజమైన కారణం ఏంటో తెలుసుకోవాలని అడిగితే సమాధానం చెప్తాను. రైట్, అసలు రీజన్ చెప్పండి మొదటగా. లేదు అంటే నేను ఒక 2 years బ్యాక్ దాదాపు ఒక 60-70 ఛానళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అవి చూస్తూ చాలామంది ద్వేషించడము, కొంతమంది ఆలోచించడము జరిగింది. ఫీల్డ్ వర్క్ అల్టిమేట్. ఒక సోషల్ యాక్టివిస్ట్కైనా, సామాజిక ఉద్యమకారుడికైనా, సమాజ మార్పు కోరే వ్యక్తికి ఫీల్డ్ వర్కే గీటురాయి. ప్రజల్లో అవసరం ఉన్న చోటుకి వెళ్ళడమే ప్రమాణం తప్ప టీవీల్లో, పేపర్లో పదే కనిపించడము, బాగా పబ్లిసిటీలో ఉండడము ప్రధానం కాదు. అందుకే ఫీల్డ్ వర్క్ చేయాలని నేను. ఏం ఫీల్డ్ వర్క్ చేశారు మీరు? నేనేం ఫీల్డ్ వర్క్ చేశానంటే ఒక 1.5 year బ్యాక్ కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, MNS. ఆ సంఘాన్ని ప్రారంభించాక అసలు ఎవరెవరు ఈ ఆలోచనతో ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ ఆలోచనతో ఉన్న ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి, వాటి పనితీరేంటి, ఎందుకని నెక్స్ట్ తరం జనరేషన్ వాళ్ళని అనుకరించడం లేదు, పెద్ద వయసు వచ్చినా వాళ్ళ దగ్గర యూత్ క్యాడర్ ఎందుకు ఉండడం లేదు, లేదా ఎంతోమంది అనుభవజ్ఞులు గొప్ప చరిత్ర ఉన్న ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా మాడిఫై అయ్యి అప్డేట్ వర్షన్లోకి ఎందుకు రాలేకపోతున్నారని లోతుగా అధ్యయనం చేశాను. ప్రయాణం చేశాను, అలాగే ప్రసంగాలు విన్నాను, ఎక్కువ పుస్తకాలు చదివాను. ఆ తర్వాత నాలాంటి వాళ్ళని వెతుకుతూ దాదాపు 6 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఇంకా పాండిచ్చేరి, గోవా ఉంది. కానీ అవి పెద్ద రాష్ట్రాలు ఏమి. అంటే ఈ లాంగ్వేజ్ అన్నీ వస్తాయా మీకు? అంటే ఒకటి ఆ ప్రాంతాల్లో మన కామన్ లాంగ్వేజ్, ఒకటి ఇంగ్లీష్, రెండోది కొన్ని ప్రాంతాల్లో హిందీ. మోర్ ఓవర్ ఆ రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇవన్నీ మన నైబర్ స్టేట్స్ కావడం వల్ల అక్కడ తెలుగు వాళ్ళు మనకు బాగా కనెక్ట్ అయి ఉంటారు. కొన్ని డిఫికల్ట్ విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడి ప్రాంతీయ భాషలు, ఇప్పుడు నేను శ్రీరంగాచారి గారో, నాగరత్నమ్మకో, జార్జి అన్నో, లేకపోతే మా ఎన్వై స్వామి అన్నో ఉన్నాడు అనుకో కర్ణాటకలో, వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో నేను చెప్పిన విషయాల్ని ప్యూర్ కన్నడంలోకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మా రాజేంద్ర ప్రసాద్ అన్నో, రామ్ ప్రసాద్ అన్నో, లేకపోతే మా శేఖరు, వీళ్ళందరూ అక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ముంబైకి నేను వెళ్ళినప్పుడు నాకు తెలిసిన హిందీలో నేను మాట్లాడతాను. ఆడ రవీందర్ అన్న ఉంటాడు, ముత్యాల రవీందర్ అన్న, వాళ్ళు ప్యూర్ మరాఠీలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది మనకు బెనిఫిట్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం కాలేదు? ఏం కాలేదు. రైట్. అంటే నాకు ఏమనిపించింది వ్యక్తిగతంగా అంటే, బైరి నరేష్ అనేటువంటి వ్యక్తి ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూస్, అంటే మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఇక భయపడిపోయారు, ఇక సైలెంట్ అయిపోయిండు, ఇక కథం క్లోజ్ అయిపోయింది, బైరి నరేష్ చాప్టర్ అని అనుకున్నా. కానీ కట్ చేస్తే ఒక 1 month తర్వాత మళ్ళీ మీరు తెరపైకి వచ్చారు. ఎందుకు ఇదే సమయాన్ని ఎందుకు చూస్ చేసుకోరు మీరు? అంటే అదేం కాదు, నేను కనీసం మీలాంటి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎంతసేపు హైలైట్ కావాలని మాట్లాడావా, అయ్యప్ప గురించి ఎందుకు మాట్లాడావు, దేవుడి గురించి ఎందుకు మాట్లాడావు, ఆబ్వియస్లీ మీరు హైలైట్ కావడానికి మాట్లాడారు అని నేను అంటే ఏం చెప్తాను. అవన్నీ నేను ఇప్పుడు నా పని ద్వారానే మీ ముందుకు రావాలని ఒక 18 నెలలు 2 సంవత్సరాలు ప్రశాంతంగా పని చేసుకొని నా పని పూర్తయ్యాక విస్తరించడం, నిర్మాణం చేయడం, నాలాంటి వాళ్ళని సమీకరించడం అయిపోయాక ఇప్పుడు నేను అనుకున్నాను ఓ 2 years ప్రశాంతంగా పనిచేసి ఆ తర్వాత మన పని నుంచి సమాజంలో మనం పరిశీలించిన విషయాల్ని వివరిస్తే బాగుంటుందని ఈ గ్యాప్. అంతేగాని దీంట్లో భయపడడం ఏం లేదు. ఒకవేళ భయము అని అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళ నుంచి నాకు ప్రమాదం ఉంటుంది, నన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళ నుంచి ఆదరణ ఉంటుంది. సో చెడ్డ వాళ్ళకు భయపడుతూ మంచి వాళ్ళకు ధైర్యం చెప్తూ ముందుకెళ్తున్నా. రైట్. 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బైరి నరేష్కున్న ఆదరణ ఇప్పుడు లేదు అని అంటే మీరు ఏమంటారు? నేను ఎవరి ఆదరణ మీద బతికేటోని కాదు కదా, దయాదాక్షిణ్యాల మీద బతికేటోని కాదు కదా. ఎవరో దయాదాక్షిణ్యాల మీదనో ఎవరో ఆధారాల మీదనో బతికేటోని కాదు కదా. నేను ఒక
పోస్ట్ గ్రాడ్యుయేట్ని, మాస్టర్ డిగ్రీ హోల్డర్ని, అలాగే డాక్టరేట్ పిహెచ్డి హోల్డర్ని, మా మిస్సెస్ ఒక టీచర్, గవర్నమెంట్ టీచరు, నేను ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని, ఫార్మర్ని, చిన్న బిజినెస్ మ్యాన్ని, ఒక షాప్ నడుపుకునే వ్యక్తిని, బుక్ సేల్స్, చాలా పనులు ఉన్నాయి కదా నాకు. రైట్. మీరు ఈ అన్నీ చెప్పారు కదా అంశాలలో, నేను గ్రాడ్యుయేట్ హోల్డరు అని చెప్పేసి మీరు అన్నారు కదా, గ్రాడ్యుయేట్ని అని చెప్పేసి అన్నారు, పిహెచ్డి స్కాలర్ని అని చెప్పేసి చెప్పారు కదా మీరు. మీరు కొనుక్కుంటారట కదా డిగ్రీలు, నిజమేనా? అంటే కొనుక్కునే అలవాటు ఉన్న వాళ్ళని అడగాలి, లేదా ఆ పేరుతో వ్యాపారం చేసే వాళ్ళని అడగాలి. మీరు కొనుక్కున్నారా లేదా డిగ్రీలు, చెప్పండి. ఇది రాంగ్ క్వశ్చన్. నేను చాలా కష్టపడి చదువుకున్నాను. 10th మా ఊరు కన్నూరు, సముద్రాల రాజని మా స్నేహితుడు ఫస్ట్ ర్యాంకరు, భీంపల్లి నుంచి సైక్లింగ్ తెచ్చుటాడు, నేను రామలపల్లి నుంచి సైక్లింగ్ తెచ్చుటాను, నేను స్కూల్ 2nd ర్యాంకర్ని, నలుగురమే ఫస్ట్ క్లాస్లో పాస్. 10th ఫెయిల్ కాలే మీరు? ఎవడాడన్నది? నేను ఇంటర్వ్యూలో చూసిన 10th ఫెయిల్ అయ్యారు అన్నట్టుగా. అది బుద్ధి లేని లేదా పరిశీలన లేని అభిప్రాయం. మా ఊరు ఉండదా? ఎంత మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి 10thలో మీకు? 369 మార్కులు వచ్చాయి. అవుట్ ఆఫ్ 600? అవును. అంతే కదా. రైట్. అంటే 10th మీరు నేను ఫస్ట్ రెగ్యులర్గానే వెళ్ళారు మీరు? నిజంగానే అప్పుడు ఒక 24-25 మందిమే పాస్ అయ్యాం, 84 మందికి. నేను స్కూల్ 2nd ర్యాంకర్ని. ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదా మీ జీవితంలో? అంటే పరీక్షలలో అంటే అర్థం పరీక్షలలో ఇంటర్ నేను మ్యాథ్స్ బి ఫెయిల్ అయ్యాను. అందుకే ఇంటర్ తీసుకోకుండా డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ తీసుకోకుండా బీఏకి మారాను. నేను గోల్డ్ మెడల్ పొందాను కాకతీయ యూనివర్సిటీలో. బీఏ మా కాలేజీ జమ్ముకుంట డిగ్రీ కాలేజీ. మా మల్లికార్జున్ సార్ ఎక్కడున్నాడో, మా సారు డింగరి ఉపేంద్రచారి సారు, కీర్తిశేషులు రవీందర్ సారు, కుమార్ సారు. నేను బెస్ట్ స్టూడెంట్ ఇన్ మై కాలేజ్. నా క్లాస్మేట్ కుమారస్వామి ఉంటాడు, వాడు నేను పోటీపడి చదివేవాళ్ళం. ఫస్ట్ 2nd ర్యాంక్స్ నాది ఫస్ట్ ర్యాంక్. నేను అది అయిపోయాక యూనివర్సిటీ క్యాంపస్ సీటు కొట్టాను. అతను కూడా పిహెచ్డి, మా మిత్రుడు అశోక్ ఉంటాడు జూపాక నుంచి, అతను కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి, నాగారాజ్ ఉంటాడు ఆడు కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి, కుమారు నేను ఇద్దరం ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి. ఓకేనా? రైట్. మీ డిగ్రీలు అన్నీ ఫేక్ డిగ్రీలు, మీరంతా ఫేక్ చేసిర్రు అని చెప్పేసి అయినా నా డిగ్రీ దానికి ఏం సమాధానం చెప్తారు? మిస్టర్ క్రాంతి, నా డిగ్రీలతో నువ్వు నౌకరిస్తే లేదా నా సర్టిఫికేట్లతో నాకంటే మెరిట్ లేని వ్యక్తి ముందు నా దొంగ సర్టిఫికేట్తో నేను ఉద్యోగం పొందినప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుద్ది. అప్పుడు అరే దొంగ సర్టిఫికేట్తో వీడు ఉద్యోగం పొందినరా అనుకున్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు పర్టికులర్గా మీరు చదివిన ప్రతి డిగ్రీని అక్కడ మెన్షన్ చేయించారు, డాక్టర్ బైరి నరేష్ కింద మీ డిగ్రీస్ అన్నీ కూడా. మరి అది పెట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా తప్పు చేసినట్టే కదా. నీ ఛానల్లో కూడా బైరి నరేష్ అని నా పేరు రాసి, నీకు అభ్యంతరం లేకపోతే నా 10 డిగ్రీలు రాయండి. ఎన్ని డిగ్రీలు? 10. నా 10 డిగ్రీలు రాయండి. దానికి ఇన్స్పిరేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ కొనుక్కున్నాడా? పోనీ నేను చదివిన చదువుల నా క్లాస్మేట్స్ ఉంటారు కదా, నాతో నా ముందు కూర్చుని పరీక్ష రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఫేక్ డిగ్రీలు అయితే నాకు అంత అవసరం ఏం. బట్ ఫేక్ డిగ్రీలు కావు అని అంటారు మీరు, అంతేనా? అంతే కదా. రైట్. ఓకే. అండ్ ఇంకోటి నేను ఇందాక అడిగిన, మీకు ఆదరణ తగ్గిపోయింది అని అన్నా. అంటే నాకు ఎవడ ఆదరణ అవసరం లేదు నాకు అని చెప్పేసి మీరు అన్నారు కదా. మీకు ఆదరణ అవసరం లేదు అని అన్నప్పుడు మీరు మీ సంఘానికి సంబంధించి మీరు ఏదైనా వీడియో చేసుకున్నప్పుడు, మీటింగ్ పెట్టుకున్నప్పుడు దయచేసి ఈ నెంబర్కు మీరు కొన్ని డబ్బులు పంపండి అని పెట్టేసి వీడియోలు చేస్తున్నారు. ఎవరు అన్నారు ఆ మాట? మీరు చేసిరా లేదా? చేయలేదా? డబ్బులు పంపండి అని చెప్పి మీ పర్సెప్షన్ తప్పు. మీ దృష్టికోణాన్ని కాస్త సంస్కరించుకోండి. చెప్పండి. ఒకటి, ఎవ్రీ ఇయర్ మేము, అంటే నేను ఇప్పుడు పెట్టిందే 2 years కదా, ఆవిర్భావం సెప్టెంబర్ 17 నేను నా భార్య కలిసి మా కష్టపడే డబ్బులతో ఆవిర్భావ సమావేశం పెట్టుకున్నాం. దానికి ఎవరి సహాయం తీసుకోలేదు. ఆ తర్వాత ఒక 4 days ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం, దానికి ఎవరి డబ్బులు సహాయం తీసుకోలేదు. ఆ తర్వాత విశాఖపట్నంలో అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు వేసి ఒక 3,000 మంది సభ్యులు అయ్యాక వీళ్ళందరిలో ఒక మానసిక ధైర్యాన్ని నింపాలనుకున్నప్పుడు April 14th ట్యాంక్ బండ్ మీదకి రండి అని చెప్పాము. దానికి ఎవరిని ₹1 అడగలేదు. ఒక 1,800 మంది బ్లాక్ షర్ట్ వేసుకుని ఉదయం 6 గంటలకు వచ్చారు. సెల్యూట్ చేసాం, వెళ్ళిపోయాం. మహాసభలు జరుపుతూ ఉన్నాం. ఒక 3 రోజుల పాటు, ఒక పూట ఒక రోజు కాదు, 1000 మందితో 3 రోజుల పాటు జరపాలనుకున్నప్పుడు ఈ కార్యక్రమ నిర్వహణకి
మీ తోచిన సహాయం ఇవ్వండి, మీ శక్తి మేరకు ఇవ్వండి. మిమ్మల్ని బ్రతిమాలటం లేదు, అంటే ఈ వాక్యం రిపీటెడ్గా చెప్తా. మిమ్మల్ని బ్రతిమాలట్లేదు, బలవంత పెట్టట్లేదు, మీ దగ్గరికి చందా బుక్కులు పట్టుకొని రావట్లేదు, పదే పదే మీకు రిమైండ్ చేయట్లేదు. మా పరిచయస్తులు, మా సభ్యులు, మా నాయకులు ఇవ్వగలిగేవారు ఇవ్వండి, విద్యార్థులు నిరుద్యోగులు ఇవ్వనవసరం లేదు అని స్పష్టంగా రాసి పెట్టి కలెక్ట్ చేసి ఆ కార్యక్రమానికి ముందు ఈ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఈ లెక్కలు చెప్పే రోజు వరకు మా బ్యాంక్ స్టేట్మెంట్ తీసి మా అకౌంటబిలిటీని, ట్రాన్స్పరెన్సీని మా కమిటీల ముందు ప్రదర్శించుకొని ముందుకు వెళ్ళాం. అంతే కదా. ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నారా? ఏం దోకా జరుగుతలేదా లోపల? అరే క్రాంతి గారు, డోకా జరగడానికి ఇదేనా రాజకీయమా, లేకపోతే ఇదేనా ఉపాధి మార్గమా, లేకపోతే ఇది అబద్ధాల పునాదుల మీద, మోసాల పునాదుల మీద డబ్బులు కూడగట్టుకోవడం అనే ఆశయంతో ఇంత పెద్ద ఆశయము, లేదా ప్రజలు మొత్తం ఒకవైపు ఉండి చారువాక లోకాయుత నాస్తిక హేతువాద భౌతికవాద దృక్పథాన్ని ప్రచారం చేసే ఈ ఐడియాలజీ పేరుతో డబ్బులు మొల్లగట్టుకోవడం సాధ్యం కాదని నా అభిప్రాయం. ఓకేనా? మాకు ఆ ఉద్దేశం కూడా లేదు. నేను మా ఆవిడ దీనికి ఫౌండర్స్. దీని పేరు మీద ఏ చిన్న పొరపాటు జరిగినా భవిష్యత్ తరాలకి మేము దోషులుగా నిలబడతాం కదా. మా సమయాన్ని ఇచ్చి, మా జ్ఞానాన్ని ఇచ్చి, మేము సంపాదించే డబ్బులో కొంత మేము అందరికంటే ఎక్కువ మేమే ఇస్తాం. కానీ మీరు నిజం చెప్పండి, అంటే సత్యంగా ఒప్పుకోండి. మీరు ఒట్లని గిట్లని నమ్ముతారో నమ్మరో తెలియదు కాబట్టి ఏపిస్తలేను. మీరు దాంట్లో MNSలో చేరాలి అని అంటే ఇంత టోకెన్ అమౌంట్ పెట్టి అవి వసూలు చేస్తారా లేదా? అదేం లేదు. మా లాంటి ఆలోచనతో ఉన్న ఎవరైనా 7013160831 అనే నంబర్కి, నేను మీ అలాంటి ఆలోచనతో ఉన్న వ్యక్తినే, మీ MNSలో మేము సభ్యులుగా ఉండాలనుకుంటున్నామని మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి మిస్డ్ కాల్ పెడితే చాలు. మా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాం, మా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాం, వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్న మా జిల్లా నాయకుడి పేరు వివరాలు చెప్తాం. వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు, మా ఛానల్ యాడ్ అవుతారు, మాతో జర్నీ చేస్తూ ఉంటారు, పరిశీలిస్తారు. దగ్గరగా 1-2 మీటింగ్లో పాల్గొన్నాక నేను క్రియాశీలక సభ్యుడిగా ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ MNS ఐడెంటిటీ కావాలి, నాకు అభిమానులు వేరు, పరిచయస్తులు వేరు, నేను సభ్యుడిని అనే రికగ్నైజేషన్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఆ జిల్లా కమిటీ గొప్ప పదమా? MNS అంటే గొప్ప పదమా అది? అవును. ఎప్పుడైనా వ్యక్తి వేరు, 10 మంది కలిసి ఒక సంఘం కలిగి ఉండటం వేరు. ఆ సంఘంకి నేను మంచి పని చేస్తే ఈ సంఘానికి క్రెడిట్ వస్తుంది, ఈ సంఘం పేరుతో ఏ మంచి పని చేసినా దాంట్లో నాకు హక్కు ఉంటుంది. ఇప్పుడు మీరు అభిమానిగా సభ్యుడిగా ఉంటే మా వాట్సాప్ గ్రూప్లో సభ్యులు అవుతారు. 5-10 సమావేశాల్లో పాల్గొన్నాక నేను కూడా దీంట్లో సభ్యుని అవ్వాలనుకున్నాను అనుకో, మీకు ఒక ID కార్డు, ఒక కార్డు ఉండాలి కదా, ఓ చిన్న రసీదు, సభ్యుడు అనే రసీదు. ఆ జిల్లా కమిటీలో నిర్ణయం తీసుకునే అవసరం వచ్చినప్పుడు సభ్యుల నిర్ణయాలు ముఖ్యం కదా. అభిమానులు 1000 మంది ఉండొచ్చు. సో అప్పుడు ఆ జిల్లా కమిటీకి మీరు మీ జీవిత కాలంలో ఒక 100 రూపాయలు చెల్లించి ఆ సభ్యత్వం చీటి తీసుకుంటారు. ఒక్కో జిల్లాకి మాకు 50 నుంచి 100 మంది సభ్యులు ఉంటారు. ఆ 100 మంది తలా 100 రూపాయలు ఇస్తారు. అప్పుడు 10,000 రూపాయలు ఆ జిల్లా కమిటీ వద్ద ఉంటాయి. ఆ 10,000 రూపాయల నుంచి వాళ్ళు మండలాలకు వెళ్ళడానికి, అక్కడైనా ఒక శిక్షణ తరగతులు వర్క్షాప్ పెట్టుకోవడానికి, లేకపోతే ఒక లెటర్ ప్యాడ్ వేసుకోవడానికి, ఒక బ్యానర్ వేసుకోవడానికి, జెండాలకి, వాళ్ళ యాక్టివిటీ కోసం చందా బుక్ పట్టుకొని అడుక్కోకుండా సభ్యుడు నెలలో, సంవత్సరంలో ఒక 100 రూపాయలు, అంటే నెలలో కాదు, ఆయన జీవితకాలంలో ఒక 100 రూపాయలు ఇచ్చి నేను సభ్యుని అని తాను ఫీల్ అవ్వడానికి మాత్రమే ఆ 100 పెట్టాం. రైట్, ఓకే. అంటే దీనివల్ల మీరు ఏం చేద్దాం అనుకుంటారు? దేనివల్ల అంటే ఈ MNS వల్ల రెండు చేద్దాం అనుకుంటున్నా. ఏంటిది? ఒకటేమో నాలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళని ఏకం చేద్దాం అనుకుంటున్నా. 2, మూఢనమ్మకాల వల్ల, అన్ని మతాలలో మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢనమ్మకాల వల్ల నష్టపోయిన వాళ్ళకి మేము ధైర్యాన్ని ఇవ్వాలని, సంబంధిత బాధ్యుల చేత వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని, ఒకవేళ ముందే ప్రాణహాని ఉందనుకున్నప్పుడు సంబంధిత అధికారులను హెచ్చరించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని, రానున్న రోజుల్లో ఎదురయ్యే మూఢనమ్మకాల పట్ల ప్రజలను జాగృతపరచాలనుకుంటున్నాను. అది నా ఒక్కంతో సాధ్యం కాదు. నాలాంటి అనేక మంది కలిసి మాట్లాడుకొని, ఒకరి ఆలోచనలో ఒకరం పంచుకొని, అభిప్రాయాలు మార్చుకోవాల్సి వస్తే మార్చుకొని, మెరుగుపరుచుకొని, సమాజానికి ఒక సంఘంగా, ఒక ప్రజా సంఘంగా, ఒక సామాజిక చైతన్యం ఉన్న సంఘంగా, సాంస్కృతిక ఉద్యమ సంఘంగా, సంఘ సంస్కరణ సంఘంగా మా పాత్రని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం కోసం ఈ సంఘం పెట్టుకున్నాం. రైట్, ఓకే. అంటే మొత్తానికి నాస్తికుడు బైరి నరేష్ అనే ముద్రను చెరిపి వేసుకురు, అసలు నాస్తికత్వం నుంచి బయటకు వచ్చారు, ఆస్తికుడు అయిపోయారు మీరు, అంతేనా?
అది తప్పు. నాస్తికుడు అనేది ఒక పదం బ్రదర్. దేవుని నమ్మకపోవడం అనేది ఒక చైతన్యం. దేవుని నమ్మని వాళ్ళందరూ నేను నాస్తికుని అని ప్రకటించుకోకపోవచ్చు. నేను ఎప్పుడో 5th 6th క్లాస్లో 1995లో, ఇది 2025, 30 ఏళ్ల క్రితమే బాల నాస్తికుడు అనేటువంటి పేరును పొందిన వ్యక్తిని. ఇప్పుడు 43 ఏళ్ళు వచ్చాక నాస్తికుడు కాదనేది ఉంటుందా? ఇంతకాలం నేను దేవుని నేను నమ్మలేదు, విశ్వసించలేదు, ఇప్పటి నుంచి నమ్ముతున్నానా? అంటే అప్పుడు మిమ్మల్ని జైలుకు పంపడము, దాని తర్వాత దాడి జరగడం ఇవన్నీ జరిగినాక ఇప్పుడు దేవుని నమ్ముతున్నారేమో అని అనిపిస్తుంది. అదేం కాదు, అట్లా అనుకోవడానికి వీల్లేదు. బైరి నరేష్ అంటే ఏ దేవుణ్ణి నమ్మని వ్యక్తి, తనలాంటి వాళ్ళని సమీకరించడం కోసం ఒక సంఘం పెట్టిన ఫౌండరు అంతే. రెండోది, నాస్తికత్వము అనే అంశం మీద కాకుండా ఈ భారతదేశ మూల సిద్ధాంతాలైన చారువాకము, చారువాక లోకాయుత తత్వ ప్రచారకుడు. చారువాకులు అంటే బుద్ధుడి కంటే ముందు కాలంలోనే ఈ సమాజంలో స్వర్గ నరకాలు లేవు, ఆత్మ పునర్జన్మ లేవు, యజ్ఞయాగాదులు అక్కరలేదు అని అజ్ఞానాన్ని ఖండించిన భారతీయ మొదటి తత్వవేత్తలు చారువాకులు, లోకాయుతులు. ఆ తర్వాత జైనులు, ఆ తర్వాత బుద్ధుడి కాలం వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్నది, సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్ర ఉంది. అదే మన ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే భాగ్యరెడ్డి వర్మ గారి కాంట్రిబ్యూషన్ ఉంది, బి శ్యామ్ సుందర్ గారి కాంట్రిబ్యూషన్ ఉంది, ఇక్కడ ఎంతోమంది కాంట్రిబ్యూషన్ ఉంది. ఇక్కడ జన విజ్ఞాన వేదిక ఉంది, బ్రహ్మారెడ్డి గారి పాత్ర ఉంది, విజ్ఞానదర్శిని రమేష్ సార్ గారి పాత్ర ఉంది, చాలామంది, క్రాంతికారి గారు ఖమ్మం నుంచి ఉంది, తర్వాత మన మలయశ్రీ గారు కరీంనగర్ నుంచి ఉంది, శ్రీహరి గారని గోడిశాల శ్రీహరి గారని బెల్లంపల్లి నుంచి జ్యోతి కుమార్ గారని, వరంగల్లో అయితే చాలామంది ప్రముఖులు ఉన్నారు, చాలామంది. సరే, ఓకే, ఇంతమంది పాత్ర ఉన్నది, మీరు ఏదో ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. ఓకే, నాకు అర్థమైంది, రైట్. అంటే మీరు నాస్తికుడిగా ఉన్నారా లేరా అన్నదానికి తెలుసుకోవడం కోసం నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే బాగుండు, ఉంటే బాగుండు. దేవుడు ఉన్నాడా లేదా? అదే, ఉంటే బాగుండు. దేవుడు ఉన్నాడా లేడా? ఏడా ఏడా ఎక్కడైనా ఏడున్నాడు, ఏ దేవుడైనా, ఏ దేవుడైనా. అంటే మీరు ఏ దేవుడు లేడని వ్యతిరేకిస్తారు? అసలు దేవుడు అనేదే కల్పితము, భ్రమ. దేవుడు అంటే లేని దానిని వెతుకుడు అని అర్థం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. దేవుడు అంటే ఇది అయింది, ఇదే దేవుడు అంటే. అంటే కించపరిచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు. కించపరిచిన దేవుడు అనేది భూత పదం ఉందా? నేను మా ఇంట్లో చేపల కూర తింటున్నా, చిన్న చిన్న పరక తీసుకొచ్చాం, మంచి టేస్ట్గా ఉంటాయి అవి. మా నాన్న వచ్చి మేకలు కడిగి పోయేస్తాడు. బేసికల్గా మగ్గం పని వలస కూర ఇక్కడ అయిపోయినాక ఇప్పుడు మేకలు కాస్తున్నాడు మా నాన్న. కూర్చున్నాం, తింటున్నాం, మంచిగా చేపల కూర వేసుకొని అన్నం వేసుకొని. మా అమ్మ గంటతో 2-3 సార్లు ఇట్లా అన్నది. అప్పుడు మా బాప ఏమన్నాడు, ఏందా దేవుడు, ఏందా దేవుడు, ఉంటే లేకపోతే ఉత్త పులుసు పోయే రాదు తింటా అన్నాడు. ఏంటిదే బాబు ఇప్పుడు ఏమన్నావే అన్న. ఏంటిదిరా ఊరికే దేవుడు ఏంది, ఉంటే ఇవ్వాలా లేకపోతే పులుసు పోయాలా లేవని అని. అంటే దేవుడు అంటే ఏంటిది అంటే అలా ఏం లేకపోతే ఇంకులావుడే దేవుడు రా అని చెప్పి. మీరు సృష్టించిందా లేకపోతే తెలంగాణ యాసలో తెలంగాణ మాండలిక పదం తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పదం తెలుసు. రైట్, తెలంగాణ దేవుడు అంటారు, ఏదైనా తప్పిపోతే దొరకకపోతే దేవుడు అంటారు. సరే, తెలంగాణ వరకు ఓకే. దేవుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పోతే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్కి పోతే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తా, అక్కడ కూడా దేవుడే కదా, ఎత్తుకుడే కదా. కర్ణాటక పోతే, అరే ఒడిశా పోతే, తమిళనాడుకు పోతేనేమో కడవలు ఎల్లాయి, కడవలు ఎల్లాయి, కడవలు ఇల్లవే ఎల్లాయి అని చెప్తాం. కర్ణాటక పోతేనేమో నంబబేడ, నమ్మబేడ, మూఢనంబిక, నంబబేడ, దేవర ఇల్ల, దెవ్వ ఇల్ల, ఇల్లవే ఇల్ల అని అక్కడికి కన్నడలో చెప్తాం. గోవా పోతే దెర్ ఈజ్ నో గాడ్ ఎట్ ఆల్ అని ఇంగ్లీష్లో ఎక్కువ చెప్తాం. ఇక్కడ తెలంగాణ అయితే దేవుడు దయ్యం లేదని చెప్తాం. అంతే, ఒక్క భాష మారొచ్చేమో కానీ భావం మారుద్దా? రైట్. అంటే ఇంతమంది ఇప్పుడు 1000 కోట్ల మంది దాదాపు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి బిలీవ్ చేస్తూ పోతాం. బిలీవ్ చేస్తున్నారు తప్ప నిరూపిస్తున్నాడు వాడు. 1000 కోట్ల మంది లేరు ప్రపంచం మీద, 700-800 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో కూడా 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 150 కోట్ల మందిలో అందరూ దేవుని నమ్మరు, అందరూ దేవుని నమ్మరు. 150 కోట్ల మంది దేవుని నమ్మరు, 150 కోట్ల మంది దేవుని నమ్మరు. ఒక్కరు లేడు దేవుని నమ్మేటోడు, అంత భ్రమ అది. ముస్లింల దగ్గరికి పో,
అయ్యా నువ్వు రాముని కృష్ణుని అల్లా నమ్ముతావు అంటే నేను గౌరవిస్తాను కానీ నమ్మనండి మా అల్లానే నమ్ముతా అంటాడు. వీడు దేవుని నమ్మడు, ముస్లింవాడు. క్రైస్తవం దగ్గర పోతే మా జీసస్ తప్ప ఇవన్నీ ఉత్తాయి నేను నమ్మ అంటాడు. వీడు కూడా దేవుని నమ్మడు, వీళ్ళ దేవుళ్ళని. హిందూ దగ్గరికి పోతే అరే మా దేవుళ్ళనే నమ్ముతారా భయ్, ఇవన్నీ ఉత్తాయి అమ్మ బాని వేరే కాంచి వచ్చి మమ్మల్ని నాశనం చెబుతారు, మా మొత్తం మార్పిడి చెప్తారు ఈ క్రైస్తవులు ముస్లింలు, ఈ దేవుళ్ళేడు ఏం లేదు అని ఈడు చెప్తాడు. ఈడు ఇవి లేవని చెప్తాడు, ఈడు ఇవి లేవని చెప్తాడు, ఇవి లేవని చెప్తాడు, ఈడు ఇవి లేవని చెప్తాడు, మేము అని లేవని చెప్తాం అంతే భయ్. ఇప్పుడు మొత్తానికి ఎవరో ఒకరు అయితే ఏదో ఒకటి నమ్ముతారు, ఏమి నమ్మని వాళ్ళే మీరు కదా. అరే నమ్మకం అనే దాంట్లో నమ్మకమే ఉన్నది కానీ నిజం లేదు. నమ్మకం అనే దాంట్లో బిలీఫ్ అని అంటున్నావు కదా, అవును. నమ్మకం అనేది ఒక కల్పన, అదొక భావన. నిజం అనేది నిరూపణ. అంటే ఎస్, ఇప్పుడు రామాయణం జరిగింది, రాముడు వచ్చిండు, రాముడు పోయిండు అని చెప్పేసి హిందూ 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 భక్తులు నమ్ముతూ ఉంటారు. రైట్. ఇటు చూసుకుంటే ఈ ఇజ్రాయిల్లో దేవుడు పుట్టిండు, దేవుడు వచ్చిండు, మరియమ్మకు పుట్టిండు, యేసుక్రీస్తు పుట్టిండు అని చెప్పేసి క్రైస్తవులు నమ్ముతారు. వీళ్ళు మహమ్మద్ ప్రవక్త చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా ముస్లిం సోదరులు నమ్ముతారు. అంటే ఇదంతా త్రాషా? 100% త్రాషే. 100% ఇవన్నీ నమ్మకాలే. 100% ఇవి నిజాలు కావు. అవి వాళ్ళ నమ్మకాలు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నమ్ముకొని కొన్ని మతాలు అయితే ఆ నమ్మకాలే నిజాలని మత పునాదుల మీద రాజ్యాలను స్థాపించి వాళ్ళు ఆ మత రాజ్యంగా ప్రకటించుకున్నారు. కొన్ని హిందూ దేశాలు హిందువే రాజ్యంగా ప్రకటించుకున్నారు, కొన్ని క్రైస్తవ దేశాలు క్రైస్తవ దేశంగా ప్రకటించుకున్నారు, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్నారు. భారతదేశంలో ఉన్న మెజారిటీ హిందూ ప్రజలు అరే మాది కూడా హిందూ దేశంలో మాది హిందూ రాజ్యం కావాలని ఇక్కడున్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంతేగాని మొత్తం సమాజం ఒక్కటేరా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని అన్ని మనుషులని ఒకటే దేవుడు తయారు చేశాడు రా, మరి అంతా ఒకే మొత్తం రా, ఒకే దేవుడు రా అని ఎవడు అంటలేడు. మా దేవుడు అని ఒకడంటాడు, మా దేవుడే గొప్ప అని ఒకడంటాడు, మిగతా దేవుడు ఉత్తే అని ఒకడంటాడు. ఈ బ్యాలెన్స్ చేసే కొంతమంది కొంచెం మంచి మనుషులు ఏమోరా నా దేవుడు నాకు గొప్ప, మిగతా వాళ్ళని గౌరవిస్తా, నాకు సంబంధం లేదని హోందాగా ఉంటారు. ఇంకొంతమంది ఆధిపత్యం కోసం నోరు జారుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. మాలాంటి వాళ్ళు ఇవన్నీ ఉత్తయ్య అనగానే వాళ్ళకి ఎక్కడో సర్రున కాలుతూ ఉంటుంది, కోపానికి వచ్చి కామెంట్ పెడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పండి, ఇవన్నీ అంటే ఇంతగానం చదువుకొని, అంటే కొంతమంది అంటుంటారు కదా ఎక్కువ చదువుకురా పిచ్చోని అవుతామని అంటారు. చదువుకొని మీరు పిచ్చోళ్ళు అయిపోయారు అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అనుకోని నాకేం నష్టం? అరే నన్ను పిచ్చోడని అనుకుంటే నాకేం నష్టం బ్రదర్? నన్ను మంచోడని 100 సార్లు నువ్వు అనుకుంటే నాకేం నష్టం, నాకేం లాభం? అంటే సమాజంలో ఎవరికి విలువ ఉంటుంది? మంచోళ్ళకు ఉంటుందా పిచ్చోళ్ళకు ఉంటుందా? నువ్వు నాతో కనెక్ట్ అయ్యి కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు నీ ప్రశంస నీ అభినందన నాకు ఉపయోగం, లేదా సమాజానికి ఉపయోగం. నీతో నాకు పరిచయం, మన బంధం, మన సంబంధం, మన స్నేహం మరికొంతమందికి ఉపయోగపడితేనే మన స్నేహానికి అర్థం ఉంటుంది తప్ప నువ్వు అక్కడ ఉండి మొరిగితే నాకు నష్టం లేదు, అక్కడ ఉండి నన్ను పొగిడితే నాకు నష్టం లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్నా మీరు సమాజం నుంచి? అంటే ఎక్స్పెక్ట్ అంటే ఏంటి అర్థం? ఏదో ఒకటి ఆశించడమే. ఏం ఆశిస్తా? ఆశించలేకుంటే ఈ నల్ల చొక్కా వేసుకొని బ్యాడ్జ్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని సాదా రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారా? ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారా? ఇప్పుడు నల్ల చొక్కా ఏమి ఆశించి వేసుకున్నావు అంటే ఆన్సర్ ఉంటుంది. ఏమి? ఇది ఒక నిరసన. ఈ సమాజంలో కులము, మతము, అజ్ఞానము, అసమానతలు ఉన్నాయి, వాటిని నిరసించడం అనేది నేను ఆశిస్తున్నాను. ఇది ప్రదర్శిస్తున్నాను, నిరసనను ప్రదర్శిస్తున్నాను. మా సంఘము ఐక్యతను ప్రదర్శించడానికి మా యూనిఫామ్ ఇది, మా సంఘంది యూనిఫామ్ ఇది. కాబట్టి మా యూనిఫామ్ని ప్రదర్శించి ప్రచారంలోకి తేవాలనే ఒక ఐడెంటిటీని నేను ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ బ్యాడ్జీ ఇక్కడ పెట్టుకోవడం, అంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ నేను బాణాసాది పెట్టుకున్నాను కదా, నేను పలానా సంఘానికి చెందిన వ్యక్తిని, నేను ఒంటరి కాదు, నా వెనకాల ఇది ఉంది, దీని వెనకాల నేనున్నా, నేను ఇది ఒకటి అని నాతో పాటు దీన్ని తీసుకుపోవడం అనే ఆశయంతో ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి నీ దగ్గరికి ఎందుకు రాలేదు? 2 ఏళ్ళు నువ్వేం చేసినావు అన్నప్పుడు చెప్పడానికి అర్హత కోసం. తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చాము అని అంటే ఎస్ నేను చేయాల్సిన పనులు ఫీల్డ్లో చాలా వరకు పూర్తయ్యాయి, అన్ని జిల్లాల్లో వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేను సోదరుడు క్రాంతి అంటే నాకు ఒక అభిమానం, గౌరవం. తను కొత్తగా స్టూడియో పెట్టి చాలా చక్కటి కాంట్రిబ్యూషన్ సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడు. ఇంతకాలం అంటే నాకు వీలు పడలేదు టైం ఫీల్డ్ వర్క్లో, ఇప్పుడు కాస్త ఫ్రీగా విరామంగా ఉన్నాను అని మీ దగ్గరకు వచ్చాను. రైట్, ఓకే. మీరు బనాసాన్ అని లాస్ట్ టైం పెట్టుకున్నారు కదా ఇంటర్వ్యూలో, బనాసా నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారంటే? ఓడన్నాడు మీతో బహిష్కరించలేదు? బహిష్కరించలేదు మిమ్మల్ని. మీరు బనాసాలో పనిచేశారా? సభ్యులుగా ఉన్నారా? కానీ పేపర్ స్టేట్మెంట్లు చూసిన. పేపర్ స్టేట్మెంట్స్ అన్నీ మీరు నమ్ముతారా, లేక నిజాన్ని విశ్లేషిస్తారా? పేపర్ స్టేట్మెంట్ నమ్ముతారా? పేపర్ స్టేట్మెంట్లో వచ్చింది, దాని కారణం చెప్పండి. ఇది కదా ఆన్సర్. నరేష్ గారు మిమ్మల్ని బహిష్కరిస్తున్నట్టు పేపర్లో వచ్చింది అని. ఆ పేపర్లో వచ్చింది ఫేకు, ఆ పేపర్లో నా వివరణ లేదు, దాన్ని ఎలా నమ్ముతాం? అదొక స్టేట్మెంటే కదా. ఓకే,
నిర్ధారణ కాదు కదా. బనాసా వ్యవస్థాపకులు అధ్యక్షులు ఎవరుండే మీరు బహిష్కరించినప్పుడు మిమ్మల్ని? నాకు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ డాక్టర్ జయగోపాల్ గారు దాని ఫౌండర్. ఓకే. 1972లో స్థాపించారు ఆయన, ఫిబ్రవరి 13న. ఓకే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ఫౌండరు. ఇటీవల ఆయన చనిపోయారు, ఇప్పుడు ఒక 1 year కావస్తుంది. చాలా గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. నేను 30 ఏళ్ల క్రితం అందులో చేరాను, 28 ఏళ్ళు అందులో పనిచేశాను. 2004లో ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించినప్పుడు స్థాపకుల్లో ఒకటిగా ఉన్నాను, దాని ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, దాని వివిధ రాష్ట్రాలకు విస్తరించాను. నా నాయకత్వ పటిమతో దానికి ఒక క్రెడిబిలిటీ, ఐడెంటిటీని తీసుకురావడానికి. బనాసా గురించి మాట్లాడుతుంటే మీ ముఖంలో వెలుగు కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకు? అదే అది నా తల్లి కదా, అది వేరు నేను వేరు కాదు. తల్లే నిన్ను కొడుకు కాదు అని. అరే నువ్వు ఇప్పుడు గతంలో వచ్చినప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నావు, ఇప్పుడు కొత్తది పెట్టుకున్నావు, అంత మాత్రాన నువ్వు సిగ్నేచర్ స్టూడియోకి శత్రువా? నీ దగ్గర ఈరోజు చందు పనిచేస్తున్నాడు, రాజు పనిచేస్తున్నాడు, అచ్యుత్ పనిచేస్తున్నాడు, రాఖీ పనిచేస్తున్నాడు. వీళ్ళు రేపు నువ్వు వచ్చేదాకా నీతోటే ఉంటారా? ఈ నుంచి పోగానే నేను ద్వేషించాలా? నీ పేరు చెప్పగానే అనే క్రాంతన్న మంచోడు పని నేర్పించిందని నీకు థ్యాంక్స్ చెప్పకూడదా? అలా నేను 2017 నుంచి బనాసాకి ప్రచార కార్యదర్శిగా, తర్వాత యూనివర్సిటీలో మహాసభలు జరిపి ఒంటి చేత్తో నడిపి కొద్దిమందితో సహాయం తీసుకొని, రాకేష్, వేదాంతు, నవీను, తర్వాత చాలామంది, ఒక్కరు ఇద్దరు కాదు, ఎంతోమంది సహాయం తీసుకొని దాన్ని నిర్మించాను. 2018 నుంచి బనాసాను భుజాన్ని ఎత్తుకున్నాను. 2023 ఆగస్టు 15 వరకు అందులో క్రియాశీలక సభ్యుడిగా, నాయకుడిగా ఉన్నాను. ఆ బహిష్కరణ స్టేట్మెంట్ వచ్చాక పిటిషన్ ఇచ్చాను కేంద్ర కమిటీకి, బహిరంగంగా నాకు క్షమాపణలు చెప్పారు, దాన్ని వెనక్కి తీసుకున్నారు, తిరిగి కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత సిగ్నేచర్ స్టూడియోలో పనిచేస్తున్నప్పుడు అది మత అనుబంధంగా మాకు అనిపిస్తుంది, మీరు దాంట్లో పనిచేయడం మాకు ఇష్టం లేదు. అలాగే మీరు ఫిరోజ్ ఖాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన జై శ్రీరామ్ అన్నప్పుడు మీరు జై శ్రీరామ్ అని పలకరించారు. తర్వాత మేము ఇంటర్వ్యూలు ఇవ్వద్దు కేసులోంచి బయటకు వచ్చాక అని మేము చెప్తే నువ్వు మా మాట జవదాటి అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చావు కాబట్టి మీపై చర్య తీసుకుంటున్నాము అన్నారు. యాజ్ పర్ బైలాస్ ఆ సంఘానికి పెట్టుకున్న నిబంధనల ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పాను. నేను ముందే రాజీనామా ఇచ్చాను, దాన్ని ఆమోదించలేదు. కొంతమంది నలుగురు ఆవేశపడి బహిష్కరిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే పత్రికలకు నేను అడిగాను, మరి ఇది ఇచ్చేటప్పుడు నా వివరణ కావాలని అడిగారు. రాత్రి 9ంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం కాదు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి అందులోనే న్యూస్ కూడా రాశారు. ఓకే. మనల్ని చెడుగా ప్రచారం చేయాలనుకున్న వారు చెడుగా వచ్చిన వార్తని పబ్లిక్ చేస్తారు. ఆలోచించేవారు సంఘంలో పనిచేసిన వాళ్ళకో, కమిటీల్లో నిర్మాణంలో ఉన్న వాళ్ళకో, సంఘాలను నడిపించే వాళ్ళకో వాటి లోటుపాట్లు తెలుస్తాయి. కాబట్టి ఒకవేళ బైరి నరేష్ను బాణాసా నుంచి బహిష్కరించారు అనే పదం ద్వారా బాణాసాకి మేలు జరిగితే అవునండి నన్ను బహిష్కరించారు అంటాను. లేదు నా వ్యక్తిత్వానికి ఒక గౌరవం, హోందా ఉండాలంటే ఆ బహిష్కరణ స్టేట్ కంటే నెల రోజుల ముందే చాలా సగౌరవంగా నేను కారణాలు వివరిస్తూ జర్నలిస్ట్గా వెళ్తున్నాను కాబట్టి రెండింటికి న్యాయం చేయాలని నేను రాజీనామా చేసి ఇచ్చిన లెటర్ను కన్సిడర్ చేస్తేనేమో నరేషే రిజైన్ చేశాడు అనుకోండి, లేదు ఒక నలుగురు కలిసి బహిష్కరిస్తున్నామని ఒక పనికిమాలిన చర్యని ప్రచారం చేశారు అక్కసుతో అనుకుంటే దాన్ని కన్సిడర్ చేయండి. ఇదేదీ కాదు, నా పని, నా వృత్తి, ఇవన్నిటి కారణంగా దాని నుంచి ఒక పరిస్థితుల్లో వేరు కావాల్సి వచ్చింది అనుకుంటే హోందాగా అట్లనే అర్థం చేసుకోండి. రైట్. ఓకే. ఇప్పుడు మీరు ఎంఎన్ఎస్ పెట్టి అసలు ముఖ్యంగా దేని మీద వర్క్ చేయాలనుకుంటారు అని అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? మూఢనమ్మకాలు నిర్మూలించాలి, శాస్త్రీయ సమాజాన్ని నిర్మించాలని చేస్తున్నాం. శాస్త్రీయ సమాజం అంటే? శాస్త్రీయ సమాజం అంటే సైంటిఫిక్ సొసైటీ ఇంగ్లీష్లో. సైంటిఫిక్ అంటే ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడము, వాస్తవికంగా ఆలోచించడము, మూఢనమ్మకాలను విడిచిపెట్టడము, సైన్స్కి వాస్తవికతకి ప్రాధాన్యతనివ్వడము, చాదస్తాలకి అజ్ఞానానికి నష్టం కలిగించే వాటికి దూరంగా జీవించడం శాస్త్రీయ. రైట్. ఇప్పుడు అంటే క్రైస్తవులు యేసుని నమ్మడము, లేకపోతే ముస్లింలు అల్లాహ్ని నమ్మడము, లేకపోతే హిందువులు దేవి దేవతలు అందరినీ నమ్మడము కూడా మూఢనమ్మకమా అని అడిగితే? దేవుడే మూఢనమ్మకం అన్నాక ఇంక మళ్ళీ కొత్తగా ఏది ఏమైనా లోటపీస్ ఏం లేదు. ఇక
అల్లా అబద్ధము వాళ్ళ నమ్మకము, యేసు అబద్ధం వాళ్ళ నమ్మకము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అబద్ధం అది వాళ్ళ నమ్మకం. నమ్మే హక్కు వాళ్ళకు ఉంది, నమ్మకుండా బతికే హక్కు నాకుంది. అయిపోయి నాకు వాళ్ళతో ఏం వెళ్ళలేదు. నా అలాంటి వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యి మా అవసరం ఉన్న వాళ్ళకి మేము మా సహాయం, విషయ పరిజ్ఞానమో, మా సమయమో, మా జ్ఞానమో ఇస్తూ బతికేస్తే చాలు. రైట్. అంటే మీరు మంచిగా ఉంటే, పద్ధతిగా ఉంటే, వ్యవహారంగా ఉంటే, మీరు చెప్పేది నిజాలైతే, సత్యాలైతే మీరు జైలుకు పోకూడదు. మీరు జైలుకు పోయారు, గుర్తుందా మీకు? గుర్తుందా? లేదు, గుర్తులేదు. జైలుకు పోలేదా? గుర్తుందా గుర్తులేదా? అంటే మీరు అడిగే దాంట్లో ఎంత బలుపుగా అనిపిస్తుందంటే గుర్తుందా గుర్తుందా 3 సార్లు అందులో పొక్కలీలు పెట్టి వాసన చూసినట్టుగా అవి నాకు తెలిసి జైలుకు నేను వెళ్ళడం అనేది నాకు నేనుగా వెళ్తేనే వెళ్ళగలిగాను. నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే బెయిల్ తీసుకొని జైలుకే వెళ్లకుండా ఉండే మార్గం ఉన్నప్పటికీ అప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లోని వ్యక్తులు, పార్టీలకు అతీతమైన వ్యక్తులు, మాలలు వేసుకొని నిజమైన భక్తులు, కొంతమంది చెడ్డ అలవాటు నుంచి బయటపడడానికి ఉండే భక్తులు, కొంతమంది కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడ్డ భక్తులు అందరూ మాలలు వేసుకొని ఉన్నప్పుడు నన్ను బూచిగా చూపించి వాళ్ళందరినీ ఒక బీజేపీ పార్టీకి కార్యకర్తలుగా వాళ్ళ చేత ఉద్రేకానికి గురై రోడ్ల మీదకి వచ్చి స్వామి శరణం అనాల్సిన వాళ్ళు బైరిస్టరేజ్ డౌన్ డౌన్ అంటూ, శాంతియుతంగా ఉండాల్సిన వాళ్ళు నా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ, ఒక 1000-1100 స్టేషన్లో నాపై కేసులు పెట్టే స్థాయిలో సమాజాన్ని తగులబెడుతున్నప్పుడు నాకు తెలిసిన న్యాయ కోవిదులు, జస్టిస్లు, పోలీస్ అధికారులు, మీలాంటి జర్నలిస్టు మిత్రుల సలహా సూచన తీసుకొని ఇది బెయిలబుల్ కేసు, యాంటిసిపేటరబుల్ బెయిల్ తీసుకోవచ్చు, స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళొచ్చు అని అడిగినప్పుడు నరేష్ గారు మీరెంత బయట ఉంటే బెయిల్ తీసుకొని దర్జాగా కాలరేజరీస్ ఉంటే ఈ సమస్యను ఇంకా రగిలించి కామన్ పీపుల్ని, అన్ని పార్టీల్లో నుంచి మాలలేసుకున్న వాళ్ళని ఒక పార్టీకి కూడగట్టడానికి మీరు దోహదపడే ప్రమాదం ఉంది. వీళ్ళంత తొందరగా మీకు మీరుగా పోలీసులకి సరెండర్ అయ్యి మిమ్మల్ని మీరు జైల్లో పెట్టుకుంటే మీ పేరు చెప్పుకొని మత రాజకీయాలు చేసే దుర్మార్గులకి చెక్కు పెట్టినట్టు అవుతుంది అని ఒక నోబుల్ సూచన ఇవ్వడంతో పబ్లిక్ జీవితం రోడ్ల మీదకి వచ్చి డిస్టర్బ్ కావద్దని నాకు నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోకుండా జైలు జీవితాన్ని గడిపాను. అది 1 రోజు 2 రోజులు ఏం కాదు, దాదాపు 46 రోజులు గడపడం వల్ల అది మర్చిపోలేని విషయం అన్నమాట. సో ఆ జైల్లో ఉన్నప్పుడు వేసిన శిక్ష వల్లే నాకు కళ్ళజోడు పెట్టే పరిస్థితి వచ్చింది. మర్చిపోయినా కళ్ళజోడు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏం జరిగింది జైల్లో? ఏం జరిగింది అంటే నన్ను ఒకే గదిలో ఎదురుగా ఎవరు కనిపించకుండా, నాతో ఎవరు అసోసియేట్ అవ్వకుండా, మామూలుగా అయితే 6 to 6 ఖైదీలని బంధించినా కూడా బయటికి వదులుతారు, అందులోనే విత్ ఇన్ ద ప్రైమిసిస్లో వదులుతారు. అలా కాకుండా నన్ను 18-19 రోజులు సింగిల్ బ్యారెక్లో వేశారు. దానివల్ల సన్ రైజ్ నా మీద డి విటమిన్ రాక కంటి చూపు మీద పడే ప్రభావం చాలా పడ్డాయి. అందుకే నాకు జైలు జీవితం అని అన్నప్పుడు అరే ఎందుకని ఒక గాయాన్ని గుచ్చి ఉండాలి అనేది నా బాధ. ఓకే, రైట్. జైలు ఏం నేర్పించింది బైరి నరేష్ కన్నా అడిగితే? చాలా ఛానల్కి చెప్పాను, మళ్ళీ 2 years తర్వాత ఏం చెప్తాం. జైలు ఏం చెప్పిందంటే సమాజంలో నమ్మకాలున్నాయి, అన్ని మతాల్లో భక్తులు ఉన్నారు, వాళ్ళంతా ఎమోషనల్గా ఉద్రేకంకు గురవుతారు, స్వార్థపరులు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతారు, ఒక చెడ్డవాడు వాళ్ళందరినీ ఈజీగా తన వెనకాల, అంటే ఒక రేప్ చేసినవాడు, ఒక దొంగతనం చేసినవాడు, ఒక కబ్జా చేసినవాడు, ఒక మోసం చేసినవాడు, ఒక నీచుడు కూడా మతం పేరుతో జిందాబాద్ అనగానే మంచి వాళ్ళందరూ ఈ చెడ్డ వెనకాల జిందాబాద్ అనుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోయే వాతావరణం వచ్చింది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి రిపీట్ చేయొద్దు. ఒకసారి జరిగింది లేదా దాన్ని కుట్ర చేశారు, బాధపడ్డారు, నన్ను నమ్మిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది పోలీస్ దెబ్బలు తిన్నారు, జైలు జీవితం గడిపారు, దాడులకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు. అలాగే నిజమైన భక్తులు ఎంతోమంది బాధపడ్డారు. వాళ్ళందరికీ అప్పుడు సారీ చెప్పి ఇలా నేను సారీ చెప్పే పరిస్థితి మళ్ళీ రాకూడదు అని జైలు నుంచి వచ్చాక ఈ సంచి వేసుకున్నాను. ఇప్పుడు ఈ సంచి లేకుండా ఏదైనా వీడియో ఉంది అని అంటే అది పాత వీడియో అని అర్థం. ఓకే. సో ఈ సంచి వేసుకున్నప్పటి నుంచి నేను ఎవ్వరికి సారీ చెప్పేటువంటి బతుకులో లేను, మార్చుకున్నాను, మెరుగుపరుచుకున్నాను. నాలాంటి ఎంతోమందిని కూడగట్టి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరికైనా సారీ చెప్పాల్సి వస్తే మీరు? మా భార్యకే చెప్తే ఇంకెవరికి చెప్పడానికి లేదు. ఎందుకనంటే
నాకున్న విద్యార్హతలతో నేను చేస్తున్న పనులు కాకుండా ఇంకొంచెం పనుల మీద దృష్టి పెడితే నేను ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. లేదా ఆమెకు వచ్చే 1,00,000 పైగా వచ్చే ఆమె శాలరీని పొదుపుగా వాడినా మా పిల్లలకి బోళ్ళంత డబ్బును కూడగట్టవచ్చు. ఎక్కువ ఆమె డబ్బులు కానీ నాకు వచ్చే డబ్బులు కానీ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఈ సంఘం కోసం ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఆమె ఒక్కదానికే సారీ చెప్పాల్సి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత డబ్బులు సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలి, కార్లు కొనుక్కోవాలి, లేకపోతే కార్ వచ్చింది బ్రదర్ కొత్తగా నీ స్టూడియోలో కూర్చున్నప్పుడు. రైట్ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, 2 ఏళ్ల క్రితం నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు కార్ లేకుండా నేను ఏమంటున్నా, లగ్జరీ కార్ కొనుక్కోవాలి, ₹1 కోటి కారు కొనుక్కోవాలి, ఓ 2.5 కోట్ల ఇల్లు కట్టుకోవాలి, ఓ మంచి లగ్జరీ ప్రిషియస్ బట్టలు వేసుకోవాలి. ఇటువంటి షోక్ ఏం లేదా? అయితే అది ఒకటి, నేను అవసరాల సిద్ధాంతాన్ని నమ్ముతాను. అవసరాల సిద్ధాంతం ప్రకారంగా నాకు ప్రాథమికంగా ఏది అవసరమో అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ కాస్త సౌకర్యం, అవసరం తీరాక సౌకర్యం తర్వాత భద్రత, ఇంకా తర్వాత అన్ని విలాసాలు జల్సాలు, వాటికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను. ఈరోజు నేను నా భార్య ఉన్నాం కాబట్టి ఒక గదిలో బతుకుతున్నాం, 2 పిల్లలు. రేపు అవసరాల రీతి మా ఇంటికి తరచు జనాలు పెరుగుతున్నారు కాబట్టి మా తమ్ముడి ఇంటి మీద కూడా స్లాబ్ వేసి దీన్ని కలిపి వాడుకుంటున్నాం. ఆ తర్వాత రేపు మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక ఇలాగే ఉండాలని ఏమి ఉండదు కదా. పక్కన కొంచెం స్థలం కొడ్డాం, మా బావగారు లచ్చిరెడ్డి గారని, ఆయనతో 10-11 గుంటల భూమి, వ్యవసాయ భూమి, ఇల్లును ఆనుకొని ఉంటుంది, అది కొనుక్కున్నాం. అక్కడ ఒక 40,000కు గుంట చొప్పున వచ్చింది. రేపు మా ఆర్థిక వెసులుబాటుని బట్టి హౌసింగ్ లోన్ తీసుకొని మా పిల్లల పెళ్ళిళ్ళు చేసే నాటికి ఇంకో ఇల్లు కడతాం, దానిగా లగ్జరీ అంటామా. ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నాము, అందులో 4 ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు కార్యకర్తలు పెరిగారు, దూర ప్రయాణాలు పెరిగాయి, సేఫ్టీ అవసరం. అంటే భవిష్యత్తులో మీరు పెద్ద కారు కొనే అవకాశం ఉంది, పెద్దగా ఇల్లు కట్టే అవకాశం కూడా ఉన్నది అన్నట్టు. ఇప్పుడు కేఆర్ టీవీ ద్వారా క్రాంతి ముందు బైనరీ కూర్చుండి రేపు కొనబోయేటువంటి లగ్జరీ కారు గురించి, రేపు కట్టబోయేటువంటి బహుళ అంతస్తుల భవనాల గురించి మాట్లాడడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు. అవసరాల రీత్యా కొంటాను కావచ్చు, పెద్ద కారు కొంటాను కావచ్చు, అంటే మీరు ఉపయోగం లేదు అని అంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బహుశా ఎవరు కూడా కొనరు కావచ్చు, అంటే కొనరన్నది నా అభిప్రాయం. జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఎవరైనా కూడా ఒక సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ పెట్టినటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక సంస్థ నడిపిస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఏమనుకుంటున్నారంటే భవిష్యత్తులో నేను పెద్దగా ఉండాలి, పెద్ద స్థాయిలో ఉండాలి. రాజకీయాలు మొదలుపెట్టినటువంటి వ్యక్తి కాంచెల్లి ఇలా కూలీ పని చేస్తున్నటువంటి వ్యక్తి దాకా ఈ రోజున్న బతుకు రేపు ఉండకూడదు, భవిష్యత్తులో ఎదగాలి, ఇల్లు, కారో, బంగ్లానో, లేకపోతే బిజినెస్ ఏదో రకంగా ఎదగాలి. మీరు కూడా ఉన్నదా ఆలోచన అని తెలుసుకోవడం కోసం. బ్రదర్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో చేరిన సభ్యులు నాయకులే కాదు, సమాజంలో అందరూ కష్టపడి పనిచేయాలి, చెడ్డ అలవాట్లకు దూరం కావాలి, ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలి, చక్కటి ఆర్థిక ప్రణాళికతో వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ నిరంతరం చదువుతూ ఉండాలి, ప్రయాణిస్తూ ఉండాలి, సమాజాన్ని వాళ్ళు ఉన్న చోట వాళ్ళ శక్తి మేరకు సమాజాన్ని చైతన్యపరచాలని కోరుకుంటాం. నేను నాయకుని, నేనే కారు కొనుక్కోవాలి, నేనే బంగ్లా కట్టుకోవాలి, మా కార్యకర్తలు అందరూ మాకు సేవలు చేస్తూ బానిసలుగా ఉంటూ బతకాలని లేదు, అట్లా లేదంట. రైట్, ఓకే ఓకే. ఇప్పుడు గోరెటి వెంకన్న అంటాడుగా, అయ్యా సారు మీరు సల్లంగా ఉండాలి, బాబు హాయిగా ఉండాలి, మీరేమో కార్లలో తిరగాలి, మేము కాలినడకన ఉండాలి, మీ కొడుకులు బిడ్డలు ఐఏఎస్ లేవాలి, మా పిల్లల ఫోటోలేమో పోలీస్ స్టేషన్లో ఉండాలి అని చెప్పాడు కదా. ఎంత గొప్పగా రాశాడు మహానుభావుడు, మన కాలపు లెజెండరీ పర్సనాలిటీ. సో మాకైతే అటువంటి ఆలోచనలు లేవు అంటారు. లేవు. మాకంటే తర్వాత కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్నవారు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఓపెనింగ్కి పిలిస్తే రిబ్బన్ కట్ చేసినవి ఉన్నాయి. మేము పెళ్లి చేసిన జంటలు అంటే రోడ్డు మీదకి వచ్చి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నామనంటే మా దగ్గర తీసుకొని 2-3 నెలలు భోజనం పెట్టి కడుపులు పెట్టుకొని కాపాడుకొని పెళ్ళిళ్ళు చేసి పంపించిన వాళ్ళు 40-50 లక్షల రూపాయల కారు కొనుక్కొని అన్న ఒక్కసారి డ్రైవ్ చేయండి అన్న అని పక్కన దిగి ఫోటో దిగిన వాళ్ళు ఉన్నారు. అన్న నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను, మంచిగా అమ్ముడు పోయినాయి అని నాకు ఇంత సంపాదించిన అన్న వాళ్ళు ఉన్నారు. మాతో పనిచేసి ఐఏఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఎదిగితే మేము అంత సంతోషిస్తాం. అలానే మేము మా ఎదుగుదలని ఇంకొకరు అడ్డుకుంటున్నారు అనేటువంటి భ్రమలో లేము. మీరు అప్పుడు అంటే నా ఈ ఎంఎన్ఎస్ పెట్టకముందు కూడా మీరు మూఢనమ్మకాల మీద వర్కౌట్ చేశారు. దాంట్లో భాగంగా నేను ఒక వీడియో చూసిన, మీ ఛానల్లో చూసిన, నేను బైరినరీస్ అఫీషియల్ అని ఉంటుంది కదా, రైట్, ఓకే, ఆ ఛానల్లో చూసిన నేను. మీరు మీ కొడుకు ఎడుకో పోయేస్తున్నారు, అర్ధరాత్రి వేళ
చౌరస్తా మీద దొరికినటువంటి గుడ్లను మీరు తిన్నారు, గుడ్లు ఇంకేమో తిన్నారు, మీరే పెట్టి తిన్నారు కదా, నిజం చెప్పండి. అయితే ఆ రోజు రాయలసీమ నుంచి పల్లం తాతయ్య అన్న అని మా ఇంటికి వచ్చాడు. ఆయన తిరుపతి వరకు వెళ్ళే ట్రైన్కి జమ్మికుంటలో ట్రైన్ ఎక్కాలి ఈవినింగ్. మేము మా అబ్బాయి కలిసి వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళి జమ్మికుంట రైల్వే స్టేషన్లో ట్రైన్లో దింపేశాం. ట్రైన్ ఎక్కించి తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మడిపెల్ల కట్ట మీద ఫ్లైఓవర్కి ఎంట్రన్స్లో చికెను వేడివేడిగా గుడ్డు, అయితే అది పచ్చి గుడ్డు, ఉడికించేది కాదు, తినేవాడిని పగలగొట్టి పడేశాను. అది చూసి డాడీ అది ఎవరో ఏదో దయ్యానికి భూతానికి పెట్టింది కదా డాడీ అన్నాడు. అనగానే సడన్గా బ్రేక్ వేసి అరే దాన్ని ముట్టుకుంటావారా అని అడిగాను. నా కొడుకు చాలా చిన్న పిల్లవాడు, అప్పుడు 2 years అవుతుండొచ్చు. అంటే ముట్టుకుంటే డాడీ దయ్యం భూతం లేదు కదా అన్నాడు. అది తేపోరా అన్నాను, తెచ్చాడు. వెంటనే అదే సెకండ్లో నేను వీడియో తీశాను. న్యాచురల్గా నా రియల్మీ 8 Pro ఫోన్లో వీడియో తీశాను. తీసి ఆ చికెన్ తిని వేడిగా ఉంది, మిగతా పదార్థాలు తినొద్దు బిడ్డ, ఎప్పుడు పెట్టినా రోడ్డు మీద పెట్టిన డస్ట్ కదా అని చెప్పేసి కోడిగుడ్డు ఉడికించిందేమో అని పగలగొడ్డు చూసాం, కానీ అది పచ్చిగుడ్డు. వాడితోటి అది ఎత్తి బయట పడేపించి ఆ వీడియో చేసాం అంతే. అది చేసి సరదాగా పెట్టాము. అందులో ఉన్న న్యాచురాలిటీ లేదా ఆ సిచ్యువేషన్కి అది వైరల్ అయ్యి లక్షల మంది వ్యూవర్స్ చూశారు. అది మీరు పెట్టింది కాదైనా ఒకటి మేము పెట్టాల్సిన అవసరం ఏముంటుంది. నేనే నిజంగా మీకు అటువంటి సందర్భాలు బాగా జరుగుతూనే ఉంటాయి. 4 రోడ్ల కాడ జరుగుతాయి. అన్న ఇది ఉంది అని చెప్పేసి అవైలబిలిటీ ఉన్నప్పుడు పిలుస్తా, నేనే స్పెషల్గా వీడియో చేస్తా, మీరు తింటారా? అంటే ఇక్కడ 2 అంశాలు ప్రధానమైనవి. అది జరిగాక జస్ట్ వారం రోజులకే మా సంతోష్ అన్న అన్నోడు, కేసరి సంతోష్ అన్న, గోమాస రాయసములు అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మంచిర్యాలకి. మా చిన్నోడు పెద్దోడు నేచర్ కాల్కి అడిగాడు. మానేరు వంతెన కింద ఇట్లా చూసేసరికి ఆపుకొని కిందికి వెళ్ళి టాయిలెట్ వెళ్ళొచ్చే లోపు మా చిన్నోడు అక్కడ ఆ ఇసుకలో కొట్టుకొచ్చిన తలకాయ పుర్రెని చూశాడు. డాడీ ఇది ఏ జంతువుది అన్నాడు. కాదురా అది మనిషిదే అన్నాను. డాడీ ఇది ఏం కాదా అని అన్నాడు. దాన్ని తీసుకున్నాడు, ఆడుకున్నాడు. దాన్ని కూడా వీడియో చేసి పెట్టాను నేను. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పెట్టద్దు ఆడ తలకాయ పుర్రే అంటే మా పిల్లలు వాళ్ళ డిస్కషన్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడు మీ పిల్లలను కూడా ఇలా తయారు చేసేసారు. అట్లా తయారు చేయడం ఏమి ఉండదు. భక్తులు నమ్మకస్తులు వాళ్ళకు పుట్టిన నాస్తికులైన పిల్లలని, కులమత రహితమైనటువంటి పిల్లలని వాళ్ళకున్న నమ్మకాలను వాళ్ళకు గోరుముద్దులతో నూరిపోసి జేజా జేజా అని, ప్రేజ్ ద లార్డ్ అని, ప్రభువా అని, నమాజ్ అని, టోపీ అని అన్ని పెట్టి 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 వాళ్ళని ఆ మతానికి వాళ్ళు దగ్గరుండి పరిచయం చేసి ఆ మత సాంప్రదాయ పద్ధతుల మధ్య వాళ్ళని పెంచుతున్నారు అంతే. నేను వాళ్ళకి ఏ మతాన్ని ఇయ్యలేదు అంతే. నేను వాళ్ళకు నాస్తికత్వాన్ని రుద్దలే, ఏ మతాన్ని రుద్దలేదు. ఇది అంశం. కాబట్టి మీరు మీ ప్రయాణంలో అలాంటిది ఎక్కడైనా చూస్తే పని కట్టుకొని నరేష్కే ఈ పని, నరేష్ అన్న నువ్వు ఉన్నవా దా ఇద్దీను అనేయడం అజ్ఞానం, నీ అజ్ఞానం అవుద్ది. నువ్వే దాన్ని తీసి చాలా జాగ్రత్తగా ఎవరు చూడకుండా పక్కన పడేయి. దానివల్ల నువ్వు సమాజానికి మేలు చేసినోడు అవుతావు. ఎందుకు ఆ దారిలో ఇంకోడో నువ్వు బండి మీదనో కారులోనో నడుచుకుంటున్నావు పోయినోడు, సైకిల్ మీద పోయినోడు అది చూసి వాడు జరుపుకొని జ్వరానికి వచ్చి మళ్ళీ వచ్చే వారం వాడు పెడతాడు. ఎవరు చూడకుండా మన MNS సభ్యులు, నాయకులకి, అలాగే బుద్ధిజీవులకి, చైతన్యవంతులకి ఈడోటి ఉన్నది బైనరేజ్ తింటావా లేకపోతే నేను తింటానా ఇగో అని మీరు వీడియో చేయకండి. అందులో పాయిజన్ కలపవచ్చు, లేదా రకరకాల చెదరం ఉండొచ్చు, మీకు ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు. అది తిన్న తర్వాత అనుకోకుండా మీకు ఏదైనా ప్రమాదం జరిగినా అది తినడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని భ్రమపడే అవకాశం ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని ఇంకొవరకో చైతన్యం కలిగించడం కోసం ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎక్కడ ఏది కనిపించినా అవసరమైతే ఫోటో తీయండి, దాన్ని తీసి బయటపడేసి అన్నా నేను ఇది పడేశాను, దీనివల్ల ఇంకొకరు భయపడి రేపు మళ్ళీ ఇది పెట్టకుండా చేశానంటే చాలు. కానీ దానివల్ల అట్లా పెట్టడం వల్ల అంటే అది నరదిష్టి తగిలినప్పుడు లేకపోతే ఇంట్లో ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు అట్లాంటివి చేసి పెడుతుంటారు కదా, అది పెట్టొద్దా, అట్లా చేయొద్దా? అలా అట్లా క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అట్లా కొంతమంది. అదేం కాదు, ఏముండదా అది అసలు దాంట్లో ఏ పవరు ఉండదు. ప్రజలు ఏదో సమస్యతో ఉన్నప్పుడు వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు మేము ఒకప్పుడు ఇలా చేస్తే మాకు మంచిగా అయ్యింది అని వీళ్ళ చెవులలో ఊదుతారు. అప్పుడు వీళ్ళు ఒకవైపు మెడిసిన్ లేదా డాక్టరు లేదా
కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే దేవుళ్ళని నమ్ముతూనే పూజలు చేస్తూనే కొబ్బరికాయలు కొడుతూనే ఇంకోవైపు ఏదో భూతమో శక్తో గాలో దయ్యమో మంత్రమో తంత్రమో బాణమతో చేతబడో చెడుపో చిల్లంగో ఇదేదో అనుకొని ఇది చేపిస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, ఆడు ఒకడు మధ్యలో ఒక పూజారి లాగానే ఒక మాంత్రికుడు ఉంటాడు. వాడు ఈ ఆదివారం రోజు ఈ మంగళవారం రోజు 3 రోడ్ల కూడల్లో నిమ్మకాయలు పసుపు కుంకుమ జీడి గింజలు పోకలు ఖర్జూరాలు ఇవి అవి అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అవి పెట్టిస్తాడు. ఒక్కొక్క ప్రాంతంకు వేరియేషన్ ఉంటుంది. ఒక చోట ఎర్ర ముద్దలు పచ్చ ముద్దలు పెడితే ఇంకో చోట కూరగాయల భోజనం పెడతారు, ఇంకో చోట చికెన్ మటన్ పెడతారు, ఒక చోట కోడి పిల్లనే విరిచాడ పడేస్తారు, ఇంకో చోట మేకదే పెట్టాలనుకుంటారు, ఒక కూడా నల్ల కోడినే పెడతారు, ఇంకో చోట ఉడికిచ్చిన గుడ్లు పెడతారు అన్నీ, ఇంకో చోట కొబ్బరికాయ పొట్టు తీయంది పెడతారు, ఇట్లా నిమ్మకాయలు జీడి గింజలతో దండ చేసి పెడతారు. డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మూఢనమ్మకాలు మారుతూ ఉంటాయి. అలా చేయాలనుకుంటే వీళ్ళు అలా చేసి ఇక మా ఇంటికి మా కుటుంబానికి ఉన్న నరదృష్టో శక్తో మంత్రతంత్ర భూత ప్రేతాత్మలు మా మీద ఉన్నాయేమో, అందుకే మాకు మంచి జరగట్లేదు, అనారోగ్యము, లేదా మా బిడ్డ మా మాటినట్లేదు, మా కొడుకు పెడదారిన పడుతున్నాడు, లేదా మేము అనుకున్నది జరగట్లేదు, మా కోర్టు కేసులు పరిష్కారం అవ్వట్లేదు, ఈ చికాకులన్నిటికీ ఏదో కారణమని వాళ్ళకున్న నమ్మకాల ఆధారంగా అవి చేపిస్తూ ఉంటారు. అవి చేపించేటప్పుడు వాళ్ళ బాధలు మామూలుగా ఉండే, ఎవరు చూడకుండా ఉండాలని కవర్లో పెట్టాలని కుండలో పెట్టాలని నడి రోడ్డు మీద పెట్టాలని ఇది ఈ నమ్మి ఎక్కువ నమ్మినాక కొంతకాలానికి ఏం చేస్తారంటే వీళ్ళు బాగా నమ్ముతున్నారు, నిమ్మకాయలు పెట్టమంటే పెట్టిర్రు, కోడిని పెట్టమంటే పెట్టిర్రు, ఇంకా ఇవి చేసినా మాకు తగ్గుతలేవయ్యా అని మళ్ళీ వాని కాళ్ళకాడికి వస్తే ఈసారి మీరు బట్టలు లేకుండా శ్మశానంలో పూజ చేస్తే పోతుంది అంటాడు. వీళ్ళు బాగా నమ్మిరు అనుకో బట్టలు లేకుండా పూజ చేస్తారు. పూజ చేసేటప్పుడు ప్రజలు ఎవరో చూసిరు అనుకో వీళ్ళే మంత్రాలు చేస్తారని వీళ్ళని కొట్టి చంపుతూ ఉంటారు. మాకేం సంబంధం లేదు, పలానా పెద్దరోడు పలానా ఊరోడు. మాకు ఇప్పుడు మన నల్గొండ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఊరికి మేము వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చాము. చాలా చోట్ల ములుగు దగ్గర మా కొండగూరు రాయేష్ అన్న పిలిస్తే తుపాకులగూడెం దగ్గరికి వెళ్ళినాం. అక్కడ మా దగ్గర రెబ్బని దగ్గర శంకర్ అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళినాం. ఆ ఊర్లలోకి వెళ్తే మాకు ఫీల్డ్లో జరిగేవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. నిజంగా ఈ మంత్రాలు లేవా అన్న? మంత్రము అంటే మాట అని అర్థం. తెలుగు నిఘంటువు ప్రకారం మాట అని అర్థం. మాటలు ఉన్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇది పదం మనం మైండ్లో చెప్పుకోవాల్సిన పదం. చింతకాయలు కావాలంటే రాయికి కొట్టాలి, లేకపోతే గైతో తెంపుకోవాలి, చెట్టు ఎక్కాలి, దులుపుకోవాలి, తెంపుకోవాలి, నిచ్చెన వేసుకోవాలి, 100 పద్ధతులు ఉంటాయి. నువ్వు ఆడ కూర్చుండి నువ్వు ఎన్ని మంత్రాలు చదివితే చింతకాయలు రాలుతాయి? మంత్రాలకు ఏమీ అవ్వవు, అంతే. ఇప్పుడు నేను ఎక్కడో కూర్చుండి ఒక మంత్రం చేశాను, మనకు ఉన్న పలానా రాష్ట్రంలోని పలానా ముఖ్యమంత్రి ఏమి ఇప్పుడు ఒక్క నిమిషం ఏమీ లేనిది అంటే ఈ అనాదిగా వస్తున్నటువంటి ఆచారంలో కావచ్చు లేకపోతే వ్యవస్థలో కావచ్చు ఇవన్నీ ప్రజలకి ప్రచారం అవుతూ ఉన్నాయి. ఎట్లా పాటిస్తూ ఉన్నారు, ఎట్లా అవలంబిస్తూ ఉన్నారు అని అడిగితే ఏమాత్రం ప్రభావం లేకుంటే ఎప్పుడో కొట్టవే పడుతుంది కదా. అయితే ఒక తరాన్ని చూసి మరొక తరం అనుసరించడం ద్వారా కొనసాగుతున్నాయి. బైబిల్ అనే గ్రంథం ఉంది కదా, ఒకరు రాసింది కాదు, అది 64 పుస్తకాలు. ఒకరి ద్వారా ఒకరికి నోటి ద్వారా వెళ్ళి 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 పుస్తకాలు లేదా రకరకాల వాటి మీద బట్టల మీద రాయడం, ఆ తర్వాత పేపర్ల మీద ముద్రించడం దాకా వచ్చేదాకా అలా 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 వచ్చి ఆ తర్వాత క్రోడీకరించబడి బైబిల్గా మారింది. ఇప్పుడు మనం అనుకుంటున్న వేదాలో లేకపోతే ఉపనిషత్తులో అష్టాదశ పురాణాలో వేదాంగాలో భగవద్గీత రామాయణమో కూడా తెలుగు పుస్తకంలో ఉంటుంది. ఇవి ప్రజల నోటి ఒకరి ద్వారా ఒకరికి ఆశు రూపంలో ఒక తరానికి మరో తరానికి వచ్చి ముద్రించబడ్డాక తాళపత్ర గ్రంథాలు వచ్చాక అచ్చు యంత్రం వచ్చాక పుస్తక రూపం వచ్చాక ఇప్పుడు డిజిటలైజ్ అయ్యేదాకా ఒక తరం నుంచి ఒక్కో తరానికి అలా అందుతూ వచ్చాయి తప్ప ఎక్కడో ఒక చోట బ్రేక్ అయితే రైట్ దాన్ని ఎవరు ఫాలో అవ్వరు కదా. నేను కొన్ని అంశాలు అడుగుతా, అవి మూఢనమ్మకాలా లేకపోతే ఏంది దాని వివరణ మీరు చెప్పగలుగుతారా? ఒకటి తెలిస్తే చెప్తా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. నేను చెప్పలేకపోయినంత మాత్రాన అవి నిజం కాకపోవచ్చు, నేను చెప్పినంత మాత్రాన అవే నిజమైపోవక్కర్. రైట్. దేవుడికి కొంతమంది ముడుపులు కడుతుంటారు, కొబ్బరికాయ కట్టి దాంట్లో బట్టలో కొబ్బరికాయ కట్టి దాన్ని చుట్టి సమ్ చిట్టీలు రాసి ఏమో తెలిసినట్టుగా చేస్తూ ఉంటారు కదా. దేవాలయాల కాడ ముడుపులు కడతారు. ముడుపు అనేది మూఢనమ్మకమా నమ్మకమా? నిజంగానే అది చేస్తే జరగదా చెప్పండి. 100% మూఢనమ్మకము. దానికి వాళ్ళు ఏమంటారు, ఇది అంటే గుడ్డి నమ్మకం. ఇది గుడ్డి నమ్మకం కాదు, ఓన్లీ నమ్మకం అని చెప్తారు వాళ్ళు. అట్లా కడితే పలానా వాళ్ళకి మంచి అయింది, ఇట్లా కడితే మా బిడ్డకు పెళ్ళి అయింది, లేదా ఇట్లా కడితేనే మా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇట్లా కడితేనే మా ఆయనకు ఆరోగ్యం మంచిగా అయింది అని వాళ్ళకు జరిగిన మంచిని ఫలితాన్ని ఈ ముడుపుకు ముడిపెట్టి
కట్టడం ఒక ఆచారం చేసి కుప్పలు కుప్పలు కడతారు. ఇది జైన మతంలో కూడా ఉంది. మీరు కొలనుపాకకు వెళ్ళి చూడండి, అక్కడ మా ఎర్ర సూర్య అనే సోదరుడు ఉంటాడు, అక్కడే పండుగ వినయ్ అని మా జిల్లా అధ్యక్షుడు ఉంటాడు. ఆడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద డబ్బా ఉంటుంది దేవుడి ముందు, 100 నోట్లు 1000 నోట్లు వేస్తారు, వాళ్ళ కోరికలు కూడా రాసేస్తారు జైనంలో. అవును, జనగామ అంటే జైన్ గావ్. అక్కడ మా గట్టగల రమేష్ మా సోదరులు అందరూ ఉంటారు, మా నాయకులు. ఆ జైన్ గావులో అది ఉంది. నేను బుద్ధ గయాకు వెళ్ళాను. బుద్ధుడి బౌద్ధం కదా, మూఢనమ్మకాల వ్యతిరేకం కదా, రాజగృహ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే గుట్ట పైన చెట్టుకు రూపాయి కాయిన్స్ అన్ని మూలగొట్టినట్టు కొట్టి ఉంటాయి. అక్కడ నలంద వెళ్ళాను నేను, లుంబినికి వెళ్ళాను, లుంబిని నేపాల్లో. అక్కడ కూడా బుద్ధుడు పుట్టిన ప్రదేశం అని ఉన్న ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి మట్టి గోడలతో కూడిందని హెరిటేజ్ సైట్గా చేసి పెట్టారు. అశోకుడి స్తంభం కూడా అక్కడ ఉంది. అక్కడ కూడా డబ్బులు వేస్తూ కాగితాల మీద కోరికలు రాస్తూ ముడుపులు కొట్టడం ఉంది. ఓకే, బౌద్ధంలో ఉంది, జైనంలో ఉంది, ఇస్లాంలో ఉంది, క్రైస్తవంలో ఇంకా బాగా ఉంది. ఆ తర్వాత హిందూ మత దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. కళింగ యుద్ధం జరిగిన ప్రాంతానికి వెళ్ళాను నేను, భువనేశ్వర్కి. ఓకే, అక్కడ గుహలు ఉంటాయి. ఆ గుహల దగ్గర హిందూ సోదరులు ఒక చెట్టుకి ప్లాస్టిక్ కవర్లో రూపాయలు 5 రూపాయలు పెట్టి కట్టి నేను వీడియోలు చేసి పెట్టాను. సో అవి ముడుపు కట్టడం వల్ల ఏం యూజ్ ఉండేది. మా తమ్ముడు చచ్చిపోవడానికి ముందు కూడా మా తమ్ముడు నడుము కూడా ముడుపు ఉండేది. మా తమ్ముడు పడుకున్న మంచానికి కూడా ఇంత కట్ట కట్టి ఒక నిమ్మకాయ పెట్టి ఒక చిన్నది కట్ట. ఇప్పుడు ప్రతి ఇళ్ళలో ఉంటుంది. దేవుడి గుడి ముందే కాదు బ్రదర్, మీరు ఎవరింటికైనా బై మిస్టేక్లో వెళ్ళండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎవరింటికి వెళ్ళినా ఆడ ఇట్లా కట్టి ఉంటుంది, ఒక ఎర్ర గుడ్డలనో పచ్చ గుడ్డలనో కడుతూ ఉంటారు. అవన్నీ ప్రజలు నమ్మకం. ఒకప్పుడు ఉండే నమ్మకంలో నిజం ఉంది. ఏంటది? ఇగో ఈ గుమ్మడికాయని భద్రపరచుకో, మీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇది వండుకొని తిను. ఇగో ఈ కొబ్బరికాయ దాచుకో, ఇది 4 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. లేదా ఇగో ఈ ధన్యాలు ఈ విత్తనాలు కొంతపాటు భద్రపరచుకో, అవసరమైనప్పుడు విత్తుకుంటే పంట వస్తుంది అనేది ఉండేది. ఇక తర్వాత దేవుడికి ఇది వేడితేనే మాకు అది వస్తుంది అనేది లంచమించి దేవుని లంచగొండిని తయారు చేసినట్టుగా, లేకపోతే ఇవన్నీ ఇవి కడితేనే అది చేస్తాడని టిట్ ఫర్ ట్యాట్ లాగా, లేకపోతే ఏదోదో చెల్లింపులు లావాదేవీలాగా మార్చేశారు. రైట్, ఓకే. అండ్ ఇంకొక ఏంటి అంటే, ఎవరైనా చచ్చిపోయినప్పుడు కొన్ని సంప్రదాయాలలో ముంగట కోడి కడతారు. కడతారు. అది ఎందుకు కడతారు? ఒకటి, దాని చుట్టూ చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. మన ప్రాంతంలో చావును ముడిపెట్టి భయంకరమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. దయచేసి మీ కేఆర్ టీవీ ద్వారా, యూట్యూబ్ లేదా రకరకాల సోషల్ మీడియాల ద్వారా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసే ప్రజలందరినీ కోరుతున్నాను, దయచేసి నేను మూఢనమ్మకాల మీద పిహెచ్డి చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఒక 30 ఏళ్ళుగా మూఢనమ్మకాలు పోవాలని కోరుకుంటూ పనిచేసే మీ సోదరుడిగా చెప్తున్నాను. దయచేసి చావు అనేది ఒక గంభీరమైన వాతావరణం, సున్నితమైన సందర్భం, పూడ్చలేని లోటు. మిగతా ఏదైనా పూడ్చగలం. డబ్బుతో కొన్ని రీప్లేస్ చేయొచ్చు, కొన్ని వస్తువులతో రీప్లేస్ చేయొచ్చు. మనిషి చనిపోవడం అనేది రీప్లేస్ చేయలేని లోటు. ఆ సందర్భంలో ఆచారమని, సాంప్రదాయమని, పద్ధతిని, కట్టుబాట్లని బతికి ఉన్న వాళ్ళని చంపుతున్నారు. అది మానాలి. నేను మా సోదరుడి దగ్గరికి వెళ్ళాను, సంగారెడ్డి దగ్గర పుల్కల్ మహేష్, మా అక్క దశరథ్ అని ఉంటాడు, మా సోదరుడు బేగరి దశరథ్. వాళ్ళ నాన్న చనిపోయారు. నేను ఎక్కడో నెల్లూరులో ఉన్నాను, వేగంగా అక్కడికి వెళ్ళాను. మా సోదరుడు బాడీ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాళ్ళ తమ్ముడు, నీ కాళ్ళు మొక్కుతానన్నా, వాడు కానిస్టేబుల్ ఇప్పుడు, దయచేసి మా నాన్న బాడీ డొనేట్ చేయొద్దు, మా బంధువులు మిత్రులు ఒప్పుకోరు అన్నారు. నేనన్నా, మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము, పట్టుబట్టి బాడీని ఇచ్చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఒక ఆలోచన, చైతన్యం ప్రదర్శించడం. అక్కడ కూడా ఒక కులం వారికి 10,000 ఇవ్వాలని. నేను మొన్న రీసెంట్గా కిల్లో రాంబాబు, ఝాన్సీ, వసంత, రాధా, అచ్చుబాబు వాళ్ళు పిలిచినప్పుడు నేను పెదబయలు దగ్గర వెళ్ళాను, హుకుంపేట మండలం వెళ్ళాను, పనసపుట్టు అనే ఊరిలో వెళితే అక్కడ కూడా విపరీతమైన పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. కోడిని కట్టారు, ఒక చెత్తిరి కట్టారు, దానికి 10 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు పెట్టారు. ఆ తర్వాత చెంబు బోర్లు ఇచ్చి పెట్టారు, మార్చేటప్పుడు ఇట్లా బోర్లు ఇచ్చి పెట్టారు, కొత్త బట్టలు తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు మీరు ఇంత అంటే వక్రీకరించి లేకపోతే విశదీకరించి చెప్తా ఉన్నారు కదా, ఒకవేళ బైరి నరేష్ పోయిండు, ఎవరికి చచ్చిపోయిండు బైరి నరేష్ అనుకో, ఎప్పుడు
ఎప్పుడన్నా 2 ఏళ్ల క్రితమే జరిగింది కదా, మరి ఇప్పుడు బతికే ఉన్నా కదా. అప్పుడు బైరినరేజ్ చచ్చిపోయినా అని చెప్పి పోస్టర్లు వేసిరు, మీకు తెలుసు కదా. అది అబద్ధం. రైట్. బైరి నరేష్ చచ్చిపోతే బైరి నరేష్ అంత్యక్రియలు ఎట్లా చేయాలి అంటే ఈ ప్రశ్ననే కొంచెం అంటే బాగలేదు. అయినా దీన్ని కూడా మేము స్పోర్టివ్గా తీసుకొని ఆన్సర్ ఇవ్వడం అవసరమే. చావుతో ముడిపడి ఉన్న ఇన్ని విషయాలలో ఒక చిన్న వివరణ ఇచ్చి ఈ ప్రశ్నకు జవాబు చెప్తాను. దయచేసి ఏ టైంలో చచ్చిపోయాడు అనేది ముహూర్తం చూడకండి. ముహూర్తం చూసి చెడ్డ సమయంలో చచ్చిపోయాడని 6 నెలలు ఆ ఇల్లు వదిలిపెట్టాలని చెప్పడం నేరము, తప్పు. మా శేఖర్ వంకాయలన్న సిరిసిల్లలో ఉంటాడు, అక్కడే వెంకటనారాయణ అన్న ఉంటాడు, కనకేష్ అనే సోదరుడు ఉంటారు, మా సిద్ధుల రవి అని ఉంటాడు. చెప్తే అక్కడ ఉన్న పరిస్థితి చెప్తే బాధ అనిపించింది. దయచేసి ముహూర్తం చూడకండి, చచ్చిపోయాడు ఏడవండి, బాధపడండి, లేదా మీకున్న పద్ధతుల్లో అనవసరమైన ఖర్చులను తగ్గిస్తూ అత్యవసరమైనవే చేయండి. వాళ్ళేమో చచ్చిపోయి ఉంటారు, వీళ్ళేమో ఒకరు వచ్చి 50,000 60,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ గోతు తవ్వడానికి ఒక సిస్టము, అవసరం లేని సిస్టాలు కొన్ని పెడుతూ, డప్పులు కొన్ని తెప్పించి పెడుతూ, ఇదే పద్ధతి చేయాలని చెప్పేసి కొత్త బట్టలు తేవాలని చెప్పి వానికి చేసే ఏది ఉపయోగం లేనిది అని చెప్పాడు. అలానే ఏదో అనాథ శవంలాగా కరోనా టైంలో ఇట్లా చుట్టి జేసీబీతో అలా పడేసినట్టు కూడా ఏం కాదు. కొంచెం జెన్యూనిటీని పెట్టండి. మగ వ్యక్తి చచ్చిపోతే ఆడ వ్యక్తిని వెధవరాలను చేస్తూ చిత్రహింసలు పెట్టకండి. చచ్చిపోయిన ఎమోషన్ ఆధారంగా ఖర్చుల పాలు చేయకండి. కులాలు పట్టింపులు అన్నీ వద్దు. ఎంత సింపుల్, ఇంకా దాన్ని మాడిఫై చేస్తూ అందరు కూర్చుని మీ కులంలోనో మీ మతంలోనో చావు సందర్భంగా ఖర్చులు తగ్గించడం ఎలా. రైట్. ఇదంతా ఓకే. నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం, ఇది నా రిక్వెస్ట్. ఒకవేళ బైరి నరేష్ చనిపోతే, ప్రమాదవశాస్తు చనిపోయినా, లేకపోతే ఇంకే సందర్భం ఎన్నో రకాల చావులలో వృద్ధాప్యమై చనిపోయినా, 99వ సంవత్సరంలో నేను చచ్చిపోయినా, రేపు ఇప్పుడు నుంచి వెళ్తున్నప్పుడు చచ్చిపోయినా, బైరి నరేష్ చనిపోగానే మొదటగా ఐ డొనేషన్ చెయ్యాలి. నా మొదటి కోరిక ఇది. నా కళ్ళు నేను చనిపోయిన 2-3 గంటల వరకు ఇంకొకరికి, నా రెటీనా నా కార్ని ఇది తీసి ఇంకొకరికి పెట్టవచ్చు. ఈ కన్నును 2 భాగాలు, ఈ కన్నును 2 భాగాలు చేస్తే నలుగురికి ఒక్కొక్క కన్ను ఇచ్చి నలుగురికి చూపునివ్వడానికి నా చావు ఉపయోగపడుతుంది, నా కళ్ళు. అలా చేయాలి. నా బాడీలో ఇతర ఆర్గాన్స్ యాక్టివ్గా ఉన్న సందర్భంలో నేను చనిపోతే వాటిని ఆర్గాన్ డొనేషన్ వైపు చేయాలి. అలాగే నా డెడ్ బాడీని మెడికల్ ప్రయోగాల నిమిత్తము మా దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి నా బాడీని డొనేట్ చేయాలి. ఇది నేను చెప్పే గొప్ప విషయం ఏం కాదు, కాళోజీ గారిది ఇచ్చాము. మొన్న ఈ మధ్య చనిపోయినటువంటి సిపిఎం నాయకులు ఆయన బాడీని ఇచ్చారు. నేను బాగా ఇష్టపడే రచయిత చిత్తజల్లు వరహాలరావు గారు ఇచ్చారు. అలాగే మాకు గురువుగా భావించే జయగోపాల్ గారి బాడీని కూడా ఆంధ్ర యూనివర్సిటీ అనాటమీ డిపార్ట్మెంట్కి వాళ్ళ కూతురు శ్యామలక్క, వాళ్ళ కొడుకు రవి అన్న, ఇంకొక అన్న ఇంగర్సాల్ అన్న, వాళ్ళందరూ కలిసి బ్రాడ్లా అన్న కలిసి బాడీని మేమందరం కలిసి ఊరేగింపుగా వెళ్ళి బాడీని ఇచ్చాం. ఓకే. సో నా బాడీని డొనేట్ చేయాలి, నా ఆర్గాన్స్ని ఇతరికి ఇవ్వాలి, మొదటగా నా కళ్ళని ఇవ్వాలి, అంతే. మీరు మళ్ళీ దయమై రారా ఇవన్నీ చేస్తే? అలా ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళు దయ్యమై వస్తారు అనుకుంటే, బతికుండి ఇన్ని బాధలు పడుతూ ఇంతమందిని చైతన్యం చేయడం ఎందుకు? వెంటనే చచ్చిపోయి దయ్యం అయిపోయి ఇప్పుడు దుర్మార్గులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ పడితే అయిపోద్ది కదా. అరే నేను చచ్చిపోయి నేను ఎందుకు దయ్యం కావాలి? మన పాకిస్తాన్ బార్డర్లో భారతీయ సైనికులు చచ్చిపోతారు కదా, చచ్చిపోయిన నిజమైన భారతీయ సైనికులందరూ ఇబ్బంది పెట్టి పాకిస్తాన్ వాళ్ళను, నేపాల్ బార్డర్లో ఉన్న వాళ్ళను, బర్మా మయన్మార్ బార్డర్లో ఉన్న వాళ్ళను, శ్రీలంక బార్డర్లో ఉన్న వాళ్ళను, చాలా దేశం మన దేశం బౌండరీ ఉంది కదా. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్నదో, సౌదీలో జరుగుతున్నదో, లేకపోతే అమెరికా అణుబాంబు వల్ల చచ్చిపోయిన హిరోషిమా నాగసాకి జపాన్ వాళ్ళు దయాలయ వాళ్ళు పట్టచ్చు కదా. అంతది ఏది కాకుండా వీరప్పనన్న పట్టచ్చు కదా. ఇటువంటి లాజిక్లు మీకే సాధ్యమైంది. ఇక అరే సచ్చినోడు దయ్యం అవుతాడంటే ఈ లాజిక్ ఏం కాదు. ఒక నలుగురు కలిసి అయోషా అనే ఆమెని రామాలయం లోపల గర్భగుడిలో రేప్ చేసి నోట్లో గుడ్డలు పెట్టి చంపినప్పుడు ఆ తల్లి దయ్యమైపోయి తనను రేప్ చేసిన వ్యక్తులైనా పట్టకపోనా? కామన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమయ్యేది కదా. రోజు నిత్యం ప్రతి 11 నిమిషాలకు ఒక అమ్మాయి రేప్ చేసి చంపబడుతుందని గణాంకాలు చెప్తున్నాయి. ప్రతి 16-17 నిమిషాలకు ఒక ఆవిడ మహిళ ఉరిపెట్టుకొని చచ్చిపోతుందని గణాంకాలు చెప్తున్నాయి.
ఆనందము సంతోషం అనే విషయంలో భారతదేశం 126వ స్థానంలో ఉందని చెప్తున్నాం. చుట్టూ చచ్చిపోయే ఎంతోమంది ఏదో ఒక కారణం చేత చచ్చిపోతారు కదా, వాళ్ళు వెంటనే దయమై పట్టవచ్చు కదా. ఇప్పుడు ఆర్గాన్స్ని దొంగిలిస్తున్నారు, పెద్ద మాఫియా జరుగుతుంది మెడికల్ ఫీల్డ్లో అని అనుకున్నప్పుడు, అరే నా గుండెని వీకి నా కిడ్నీలు వీకి వేరేటోనికి పెడుతున్నప్పుడు నేను చచ్చినాక కనీసం నా ఈ కిడ్నీ వీకిన డాక్టర్ అయినా పట్టచ్చు కదా. అయ్యమై భూతమై రైట్. ఇది చావుకు సంబంధించి. పుట్టుకు సంబంధించి మాట్లాడుకుంటే పుట్టిన తర్వాత కొన్ని రోజులకు బారసాల అని చెప్పేసి 21 అని చెప్పేసి ఇంకోటి తదితర కార్యక్రమాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు కదా. ఏం చేయాలి అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? మీరైతే ఏం చేస్తారు? నేను మీరు చెప్పండి. మీరైతే ఏం చేస్తారో చెప్పనా. ఒకటేమో మీకున్న చైతన్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత మీ ఆవిడ చైతన్యవంతురాలు అయితే మీ ఆలోచనకు బలం చేకూరుద్ది. మీరిద్దరు చైతన్యం ఉన్నా ఆ టైంలో మీ ఆవిడ ఆపరేషన్ అయ్యి బెడ్ మీద ఉండి నువ్వు అవసరాలు పరిసరాలు కోసం సౌకర్యాల కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు అక్కడ సర్వీస్ ఇచ్చేటువంటి మీ అత్తగారో ఆ పక్కనే ఉన్న మీ అమ్మగారో అక్కడ ఏం చేయాలో ఆ బాధ్యతను వాళ్ళు ఎత్తుకుంటారు. ఎత్తుకొని మీకు ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ నమ్మకాలలోకి మీ పిల్లల్ని స్వాగతం పలికేస్తారు. ఓ నల్లబొట్టు పుట్టగానే వాడికి దిష్టి తగలద్దని నుదుటో నల్లబొట్టు పెడతారు. 2-3 రోజులు కాగానే ఓ నల్లటి పూసల దండ తెచ్చి చేతులకు పెట్టేస్తారు. ఇదేది కాకుండా ఏ దిష్టి తాకద్దనో నిమ్మకాయ తీసి మీ కొడుకు ముడ్డికి కట్టేస్తారు. మీ బిడ్డ ఏంటంటే బిడ్డ కాలుకి ఫస్ట్ పుట్టగానే నల్లదారంతో వచ్చేస్తుంది. నువ్వు కనడం వరకే స్వచ్ఛంగా కట్టావు కానీ ఆ వెంటనే బామ్మ నానమ్మ అమ్మమ్మలు బంధించేస్తారు. అట్లా జరుగుతుంది. నిజానికి పుట్టుక చుట్టూ చాలా మూఢనమ్మకాలను ముడిపెట్టారు. చాలా దుర్మార్గంగా కడుపులో ఉన్నప్పుడే గ్రహణాలు వస్తే ఆమెను బయటికి రాకుండా అడ్డుకోవడం, తనను మాట్లాడకుండా చేయటం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. తర్వాత పుడుతున్నప్పుడు ఆడపిల్ల పుడితే నాకు 3 బిడ్డలనే ఇచ్చావు, అబ్బాయి కోసం ఇంకోళ్ళని పెళ్లి చేసుకున్నా అన్న వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఉన్నారు. తర్వాత నష్టజాతకురాలు అన్నవాళ్ళు ఉన్నారు. మా వంశాన్ని కొడుకే పుట్టాలి వాడే తలకొరివి పెట్టాలని గ్రంథాల్లో రాసుకున్నారు. ఇప్పుడు ఇది ఒక విషయము, గ్రహణాలు గర్భంతో ఉన్న స్త్రీకి గ్రహణం వచ్చిన రోజు బయటకు రావచ్చా రాదా? హ్యాపీగా రావచ్చు. మా జన విజ్ఞాన వేదిక రమేష్ సారు, విజ్ఞాన దర్శన్ రమేష్ సారు, మదివాడ రామబ్రహ్మం సారు, టీవీ రావు సారు, బోలెడంతమంది, చంద్రయ్య సారు, ఇత్తమల్ల చంద్రయ్య సారు, వీళ్ళందరూ ఇలాంటి సందర్భాల్లో చక్కగా గ్రహణం పట్టినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాడనో, ట్యాంక్ బండ్ కాడనో, బిర్లా ప్లాంటోరియం కాడనో, పబ్లిక్ ప్లేస్లోనో అనేక చైతన్య కార్యక్రమాలు చేశారు. చక్కగా తినబెట్టారు. మా ఆవిడ కూడా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మేము కూడా అలాంటివి తినబెట్టాము. రీసెంట్గా దయామణి రఫీ అనే వాళ్ళకి పాప పుట్టింది. రియా ఇష్కా మిస్కా కిస్కా అని ఆమె పేరు పెట్టారు. వాళ్ళు ఆమె ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడే దయామణి ఇంటర్ రిలీజియన్ నేను చేసిన 100వ జంట ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు గ్రహణం పట్టింది, ప్రజలు భయపడుతున్నారు, ఆలయాలు మూసుకుంటున్నారు, దాంతో చైతన్యంతో ఉంటే చాలు, మనం చూడదగ్గ కళ్ళజోడుతో చూస్తే సరిపోతుందని చెప్పి బహిరంగ ప్రదర్శన పెట్టారు. మరి ఇంత పెద్ద పొట్టతో వచ్చి చూసింది కదా, మరి మా ఇస్కా బ్యూటిఫుల్గా అందంగా ఉంది కదా. అవన్నీ భ్రమలు. దయచేసి ప్రజలారా, ఎవరైనా ఒక ఆడపిల్ల పుడితే కారణము తండ్రి ఇచ్చిన స్పర్ములోని వీర్యములోని శుక్ర కణాలలో ఎక్స్ క్రోమోజోమా వై క్రోమోజోమా అనేది డిసైడ్ చేస్తుంది. మన మగ వ్యక్తి ఇచ్చేటువంటి కణం ఆధారంగానే తల్లి గర్భములో పాప కానీ బాబు కానీ నిర్ధారణ అవుతారు. దీనికి కన్న ఆడపిల్ల 9 నెలలు నవమాసాలు మోసి పొరిటి నొప్పులు భరించి అవసరమైతే అడ్డంగా కోపించుకొని కదలలేని స్థితిలో ఆ చిన్న పాపకు జన్మనిస్తే ఆడపిల్లను కన్నవు అనడం, అది ఆడపిల్లని ఇచ్చినవరా యదవా అని మగ వ్యక్తి నాన్నది కదా. నువ్వు వేసిన కణము ఆడకణం రాని. కాబట్టి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. కొడుకే పుట్టాలి, వాడే తలకొరివి పెట్టాలి, లేకపోతే పున్నామ నరకము నుంచి మనకు విముక్తి లేదని ఒక తప్పుడు ప్రచారం వల్ల కొడుకునే కన్నారు. ఆఖరికి జనాభా పెరిగిపోయి చట్టం చేసిన తర్వాత 2నే కనాలి, లేకపోతే అవుట్. 3 కంటే స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేయడానికి సర్పంచ్కి అర్హులు కాదు, లేకపోతే మీ సంక్షేమ పథకాలు తగ్గిస్తారు, రకరకాలు చెప్పడం వల్ల కంట్రోల్ అయింది. లేకపోతే అసలు 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు ఆపరేషన్ చేసుకునే వాళ్ళు కాదు. 3వ సంతానం కోసం ఆ తల్లి 2 సార్లు పెద్ద ఆపరేషన్ అయినా 3వసారి కూడా పెద్ద ఆపరేషన్ అయ్యే స్థితిలో ఆమె ఆరోగ్యంతో ఆమె బతుకుతో ఆమె లేకుండా కుప్పలుగా చెడ్డ పని. అందుకే పుట్టగానే లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే హ్యాపీనెస్ ఉండాలి, మంచి వ్యాయామం, మంచి పోషకాహారాన్ని ఇవ్వడం, అత్త మామ భర్త కుటుంబం నైబర్సు
ఇంకొక మనిషికి జన్మనిచ్చే అవకాశం వచ్చింది కాబట్టి చాలా హూందాగా బిహేవ్ చేయాలి. అందుకే బాబాసాహెబ్ రాజ్యాంగంలో ప్రెగ్నెంట్ లేడీకి మెటర్నరీ లీవ్స్ శాంక్షన్ చేయించాడు. ఎక్కడో పోరాటం చేసినటువంటి పోరాటాల ఫలితంగా వచ్చిన హక్కుల్ని రాజ్యాంగంలో బాబాసాహెబ్ జన్మనిచ్చే వాళ్ళకి ఆఖరికి చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఇచ్చారు. కాబట్టి మనం ఆ ప్రెగ్నెంట్ అవ్వగానే చాలా హూందాగా బిహేవ్ చేయాలి. భ్రమల చుట్టూ ఆమెను తిప్పొద్దు, గ్రహణ సమయాల్లో ఆమెను ఇబ్బంది పెట్టొద్దు, సహజంగా డెలివరీ అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు కొంత వైద్యం మెరుగుపడింది, అంటే అది కేసీఆర్ గారు చేస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కొనసాగుతుంది, వాళ్ళని మనం అభినందించుదాం. ఇంకా పెరగాలి, న్యాచురల్ డెలివరీస్ పెరగాలి, అవేర్నెస్, పుట్టుకకు సంబంధించిన అజ్ఞానాన్ని వదిలి విజ్ఞానాన్ని జోడించాలి. ఒకప్పుడు బాలింతలు చచ్చిపోయేవాళ్ళు, పూజలు పునస్కారాలు అన్నీ ఎచ్చాలు వింగడాలు కథలు ఉండేటివి. మీరు ఏదో ఒక దేవుణ్ణి ఊడితే ఆడపిల్ల మగపిల్ల రాదు. పిల్లలు పుట్టకపోయినంత మాత్రాన ఆమెను గొడ్రాలుగా చూడొద్దు. పిల్లలు పుట్టడం పుట్టకపోవడం పరిస్థితులు అవి ఉండొచ్చు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు, ఇంకేమైనా బుడగలు ఉండొచ్చు. 100 కారణం ఎత్తుకాలి, సమస్యకి పరిష్కారం చూపాలి. నిందించడము, లేకపోతే గాల్లో దీపం పెట్టినట్టుగా దేవుణ్ణి ఉండడము, దేవుడు దయ వల్లనే పిల్లలు పుట్టారనుకోవడము అది అర్థం లేని పని. తర్వాత అన్నం ముట్టించడము, బారసాల చేయడము, 21 చేయడము, లంగా ఓని లేయడము, ఏదో ఉపనయనం చేయించడము, పెద్ద మనిషి అయితే శారీ ఫంక్షన్ చేయించడము, లేకపోతే పేరు పెట్టియడము, ఏవో ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు చేసుకుంటే తప్పులేదు, కానీ కంపల్సరీ చేయాలి, అప్పు చేసి ఆయన చేయాలి, అందరి కోసం ఆడంబరంగా చేయాలనేటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఆ పిల్లల చదువు కోసం, మంచి ఆహారం కోసం, మీ కుటుంబం అభివృద్ధి కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టాలంటావు. అంతే తప్ప ఇది చేస్తే మీకేంది అని అంటే నీ ఇష్టం. నువ్వు చెడ్డ పని చేస్తే సంతోషంగా ఉందంటే నీ ఇష్టం, మాకేం అవసరం. మా సంఘ సభ్యుల నాయకులను మాత్రం పుట్టుకకు సంబంధించి చాలా హూందాగా బాధ్యతగా ఉండాలి, విజ్ఞానదాయకంగా ఉండాలి, ప్రశాంత వాతావరణంలో డెలివరీ జరగాలి. ఆ పాపకి బాబుకి ఆరోగ్యకరమైన వాతావరణంతో కులమత రాజకీయాలు అజ్ఞాన అంధకారం లేని ఒక స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, విజ్ఞాన సమాజంలోకి స్వాగతం పలికి జ్ఞానవంతంగా పెంచి ఒక 6 నెలలకో ఏడాదికో మీకు అనుకూలమైనప్పుడు మీ బడ్జెట్ మేరకు మీకు సహాయపడ్డ వాళ్ళు, మీకు అవసరం ఉన్న వాళ్ళు, మీ స్నేహితులకో మీ పిల్లల్ని పరిచయం చేయడం కోసం ఒక కుటుంబ పండుగ జరుపుకోండి. ప్రత్యామ్నాయ సాంస్కృతిక కుటుంబ పండుగ అని మేము పెట్టుకున్నాం. ఆల్టర్నేట్ కల్చరల్ ఫ్యామిలీ ఫెస్టివల్ అని పెట్టుకున్నాం. సో అలా మేము పుట్టినరోజు కానీ 1 ఇయర్ కానీ చేస్తూ ఉంటాం. అప్పుడు పేరు పెట్టుకోవడం కానీ, అందరికి పరిచయం చేయడం కానీ, మంచి ఫుడ్ ఆఫర్ చేసుకోవడం కానీ, సలహాలు సూచనలు తీసుకోవడం కానీ చేస్తారు. రైట్, ఓకే. ఇవి మూఢనమ్మకాలకు సంబంధించి, పుట్టుకకు సంబంధించి మీరు మాట్లాడినటువంటి అంశాలు. కాసేపు వీటిని పక్కన పెడితే కనుక రైట్, యేసుక్రీస్తు ఉన్నాడా లేడా అని అంటే ఇదేం ప్రశ్న అంటే మీరు లేడు అని అంటారు కదా, ఉన్నాడా లేడా అని అంటే మీరు ఏం చెప్తారు అంటున్నా. అంటే నేను దేవుడే లేడు అని అన్నప్పుడు భారతదేశంలో మెజారిటీ ప్రజలు నమ్మే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, యేసుక్రీస్తు వచ్చి తిరిగిండా ఈ భూలోకంలో? ఎవరన్నారు తిరిగిందని? తిరగలేదా? ఒకవేళ ఆ పేరుతో ఒక మనిషి తిరిగాడు అంటే చారిత్రక ఆధారాలు ఉంటే ఓకే అంటాను. ఆయన మహిమ కలిగిన వాడు అంటే నేను అంగీకరించాను. అంటే కన్య గర్భవతిలా అంటే ఆయన జన్మించండు. కన్య గర్భవతి అయితే ఆయన రావడం జరిగింది. ఆమె అలా తల్లిగారి పేరు మరియా. ఇవన్నీ చారిత్రక ఆధారాలు కావా బైబిల్లో ఉన్నటువంటి అంశాలు? ప్రజలను నేను ఏమడుగుతున్నానంటే, బహుశా నేను వెళ్ళే ప్రయాణంలో నాకు ఎక్కువగా హిందువుల కంటే క్రైస్తవులే తాకుతారు ఎక్కువగా. ఎందుకు? నేను ఒక అంబేద్కరిస్ట్ని, పూలేయిస్ట్ని, పెరియారిస్ట్ని, మూఢనమ్మకాలపై పనిచేసే ఒక సామాన్య కార్యకర్తని. ఈ క్రమంలో నా సోదరులు, నా అన్న తమ్ములు, అక్క చెల్లెలు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న వాళ్ళు, నాకు తోడుగా నిలబడ్డ వాళ్ళు మెజారిటీగా అంబేద్కరిస్టులు, ఎస్సీ నుంచే ఉంటారు. నేను కూడా దళితే కాబట్టి, పీడనకు దోపిడీకి గురైన వాడినే, శూద్రునే కాబట్టి నాకు ఆ సోయి ఉంది. అందులో మెజారిటీ వాళ్ళు క్రైస్తవాన్ని బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అడిగే అంశాలు మరింత జాగ్రత్తగా అడగాల్సిన అవసరం ఉంది. నేను అయ్యప్ప గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇచ్చిన సందర్భము, ఉదాహరణ మిస్ఫైర్ అవ్వడం వల్ల ఇప్పటికే నేను చికాకులు ఎదుర్కొన్నాను. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో చికాకును ఎదుర్కొని మళ్ళీ ఎవడికో కోన్కిస్కా గొట్టంగాడికి క్షమాపణ చెప్పే పరిస్థితి నాకు రావద్దు. సో అదే నేను కోరుకుంటున్నాను. నేను యేసయ్యను నమ్మను, అల్లాను నమ్మను, జీసస్ని దేవుడిగా అంగీకరించను. ఇది నా స్టేట్మెంట్. ఇంకేం కావాలో చెప్పు.
అంటే నమ్మరు అని అంటే ఎందుకు నమ్మరు? ఇంతమంది యావత్ మంది నమ్ముతా ఉన్నారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు నమ్మడం వెనకాల ఒకటి వాళ్ళ ముందు తల్లిదండ్రులు నేర్పియడమో, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళలో ఆ దేవుని నమ్ముకుంటే వాళ్ళకి మంచి జరిగిందని వాళ్ళు నమ్మకం కలగడమో, లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్న అస్పృశ్యత, అంటరానితనం, కులం, ఇంకేదైనా ఇబ్బందుల వల్ల వాళ్ళు ఆల్టర్నేట్గా హిందూ మతంలో ఉంటే మమ్మల్ని తక్కువ కులం అని చూస్తున్నారని భావించి ఈ క్రైస్తవంలో ఈక్వాలిటీ ఉందని అడిగి పోయి ఉంటారు. కానీ బాబాసాహెబ్ చెప్పాడు కదా, మీరు అందులోకి వెళ్ళినంత మాత్రాన మీ సోషల్ స్టేటస్ ఏం మారలేదు. అలా కూడా మళ్ళా క్రైస్తవం మారిన రెడ్డిలకి, క్రైస్తవం మారిన రెడ్డి అమ్మాయికి అబ్బాయికి పెళ్ళిళ్ళు తప్ప అక్కడ రెడ్డికి మాలమాదిగలకి ఏం పెళ్ళిళ్ళు జరగట్లేదని బాబాసాహెబ్ చెప్పాడు. అక్కడక్కడ కొంత చైతన్యంతో ఉన్నవాళ్ళు కులాలకి మతాలకు అతీతంగా కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కాబట్టి యేసు ప్రభు అనేది నాకున్న నాలెడ్జ్ మేరకు ఒక కల్పిత పాత్ర. నేను ఒక పాస్టర్ని లైన్లోకి తీసుకోవచ్చా? ఎందుకు మాట్లాడవచ్చా? అంటే నేను బైబిల్ని చదివిన వ్యక్తినే తప్ప క్రిటిక్గా లాజిక్గా వాళ్ళని ఓడించే శక్తి నాకు లేదు. ఎందుకంటే నేను వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, భగవద్గీత, రామాయణాలని 2-3 రకాలుగా చదివాను. అంటే మీ పోరాటం అంతా కూడా ఫస్ట్ హిందూ ధర్మం మీద. మా సంఘంలో ఇమ్మటి ప్రీతి సంఘర్షణ అని ఉంటుంది. ఖమ్మం అధ్యక్షురాలు విజయ్ కుమార్ ఉంటారు. వాళ్ళిద్దరూ బై బర్త్ నుంచి క్రైస్తవులు. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు నాస్తికులు. ఓకేనా. ముబారక్ బి అని ఒక ఆవిడ ఉంటుంది, అలాగే నజీర్ మహమ్మద్ అని ఉంటాడు. వీళ్ళు క్రైస్తవంలోనే పుట్టి మన ఇస్లాంలోనే పుట్టి పెరిగారు. సనా మహమ్మద్ సనా ఉంటుంది, నా రఫీ అన్న ఉంటాడు. వీళ్ళు అంతేందుకు కుల నిర్మూలన సంఘం వహీద్ అన్న గారు ఉన్నారు. నిన్న పూణే నుంచి వెళ్ళి ఒక 5-6 మతాంతర జంటలు వచ్చాయి. ఇస్లాం సత్యశోధక సమాధి నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళని అడిగితే ఇస్లాంలో లోటుపాట్లు చెప్తారు కదా. అలాగే మాకు పెనుమత్స సుబ్బరాజు గారు అని మా గురువు లాంటి వారు, ఈయనను కాంటాక్ట్లోకి తీసుకుంటే ఈయన దాదాపు 108 రకాల బైబిల్ చదివిన వ్యక్తి. ఒక 25-30 పుస్తకాలు బైబిల్లోని విషయాలపై విశ్లేషిస్తూ రాసిన వ్యక్తి. ఆయనని ఇప్పుడు మా సంఘము మా భావజాలం ఉన్న వ్యక్తే కదా, ఆయనని పాస్టర్ని డిస్కస్ చేస్తే ఫైట్ బాగుంటుంది, లేదా డిస్కషన్ అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు బైరి నరేషు క్రైస్తవంలోని లోటుపాట్లపై ఎక్కువ పట్టు లేకపోయినంత మాత్రం నష్టమేం లేదు. ఆ విషయం చెప్పాల్సి వస్తే మా ఎక్స్ పాస్టర్ విజయ్ కుమార్ని పిలుస్తా. 25 ఏళ్ళు పాస్టర్గా పనిచేశాడు. మన ఠాగూర్ ఆడిటోరియంలో అదిరిపోయే ప్రసంగం ఇచ్చారు, ఒక 40 నిమిషాలు, 1,00,000కు పైగా వ్యూవర్స్ వచ్చాయి. ఎక్స్ పాస్టర్ అని ప్రకటించాడు. నేను ఇన్ని వేల ప్రసంగాలు ఇచ్చాను, సువార్త ప్రకటన చేశాను అని మొత్తం ఆధారాలతో పెట్టాడు ఆయన. ఈయనకి మీరు కాల్ చేస్తే అర్థం ఉంటుంది. కానీ బైర్ నరేష్తో పాస్టర్తో మాట్లాడిస్తే ఏముంటుంది? అలాంటి ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన, బైబిల్ గురించి ప్రశ్నించి విమర్శించకపోయినంత మాత్రాన దాన్ని యాక్సెప్ట్ చేసినట్ట, నాకు అవగాహన లేనట్టు అనుకోవచ్చు కదా. రైట్, అంటే అవగాహన లేక మీరు దాన్ని వద్దనుకుంటారు. రైట్. అయినా నేను ఆయనతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మాట్లాడనా? వై నాట్? నేను ఎందుకు భయపడతాను? నాకేం ఇబ్బంది? నువ్వు పాస్టర్కి చేసినా, లేకపోతే ఓ మోల్సాబ్కు, ముస్లిం మోల్సాబ్కి చేసినా, లేకపోతే ఒక మతాన్ని భుజాన్ని ఎత్తుకొని చిన్నజీయర్ స్వామికి ఫోన్ చేసినా, ఐఎమ్ రెడీ టు టాక్. నాకెవరు శత్రువులు లేరు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు క్రైస్తవ్యంలో కొంతమంది చాలామంది దాదాపు ఈ భూమి మీద ఎక్కువ శాతం క్రైస్తవులే యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. మరి అటువంటి నమ్మకమే కాదు, ఆ యేసుక్రీస్తే లేడు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. ఈ నమ్మేటోళ్లకు, యేసుక్రీస్తును ప్రచారం చేసేటోళ్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇగో, నమ్మేటోడు ఉన్నంతసేపు నమ్మించేటోడు ఉంటాడు, మోసపోయేటోడు ఉన్నంతసేపు మోసగించేటోడు ఉంటాడు. క్రైస్తవం మీద నా అభిప్రాయం మీరు అడుగుతున్నారు, లేదా ఆ పేరుతో ప్రచారం చేసే వాళ్ళపై, ఆ పేరుతో మోసం చేసే వాళ్ళపై నా అభిప్రాయం అడుగుతున్నారు. లేదా క్రైస్తవ లోకానికి ఒక నాస్తికుడు ఏం అడగాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే ఒక అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఇక్కడ నేను ఏమంటాను, నేను బై బర్త్ హిందువుని, ఇప్పుడు మతాలకు అతీతంగా జీవిస్తున్న వాడిని. ఎందుకంటే నా స్నేహితుడు మిలుకూరి వేణు ద్వారా ఎప్పుడో 1997-98లో నాకు ప్రార్థన గురించి పరిచయం. వాళ్ళ నాన్నగారు రాములు గారు, ఆయన చనిపోయారు విద్యుత్ ప్రమాదంలో. తర్వాత ఉప్పల్లో మాకు చర్చి ఉండేది, అక్కడ నుంచి చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు. అలా తర్వాత యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ పబ్లిక్ యాడ్ శ్రీనివాస్ అన్న ఉంటాడు, కేయూ పిహెచ్డి అన్న కూడా O&M అనే ఒక సంస్థ దగ్గర నన్ను తీసుకెళ్ళాడు. తమ్ముడు ఒకసారి నువ్వు పరిశీలించు తమ్ముడు అని, చాలా మంచి మనిషి అన్న. నేను కూడా అక్కడ 3 days
ట్రైనింగ్ క్యాంప్ కూడా వెళ్ళాను. అక్కడ చాలా ప్రశ్నలు అడిగాను. చివరికి వచ్చి నీకు సైతాన్ పట్టింది, నువ్వు బుద్ధిహీనుడివి, నీకు అర్థం కాదు బైబిల్ విలువ అనే కాడికి వచ్చి ఆగిపోతుంది. ఇవన్నీ పక్కన పెడితే నేను బైబిల్ని విశ్లేషిస్తూ విమర్శిస్తూ ప్రశ్నిస్తూ ప్రసంగించేంత విషయ పరిజ్ఞానాన్ని కూడగట్టుకోలేదు. ఎందుకంటే మా ఊర్లో ఉన్నటువంటి రాములపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ హిందువులే, ఒక్కరు కూడా క్రైస్తవులు లేడు, ఒక్కరు కూడా ఇస్లాములు లేరు. సో నా మీద మా అమ్మ నాన్నమ్మ బంధుమిత్రుల ప్రభావమే ఉంటుంది కదా ఎవరికైనా. పండగలు పబ్బాలు కూడా ఇవే ఎక్కువ ఉంటాయి కదా. ఏదో నేను ఇంటర్ డిగ్రీకి వచ్చిన తర్వాత స్టేషన్ కన్పూర్లో మా ఫ్రెండ్ రాజు ఉంటాడు, అతను పిలిస్తే క్రిస్మస్ రోజు భోజనానికి వెళ్ళాము. తర్వాత కొత్తగూడెంలో జాన్ ఉంటాడు, అంటే ఒక్కొక్క సందర్భంలో వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు చదువుతూ ఉన్నప్పుడు భారతీయ క్రైస్తవులకు బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక అనే ఒక పుస్తకం వచ్చింది. సమాంతర బుక్ హౌస్ వాళ్ళు ముద్రించారు. రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకం వచ్చింది, బాబాసాహెబే రాశాడు. మత మార్పిడి అంటే ఆయన బౌద్ధాన్ని స్వీకరిస్తూ రాసినటువంటి పుస్తకము మన దగ్గర ఉంది. కుల నిర్మూలన అనే పుస్తకంలో కూడా క్రైస్తవుల ప్రస్తావనని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చారు. అలాగే ఆయన ప్రసంగాలు రచనల్లో 4వ సంపుటాలో స్పష్టంగా మెన్షన్ చేశాడు. ఏమన్నాడు ఆయన అంటే, నేను క్రైస్తవ మిషనరీ ఎలిఫెంట్స్టోన్ స్కూల్లోనే కదా చదువుకుంది ఆయన. ఇంగ్లాండ్లో కూడా క్రైస్తవ విద్యా సంస్థలో చదువుకున్నాడు. అందరూ ప్రేయర్లో నించినప్పుడు, నా కొడుకు ప్రేయర్లో నించున్నప్పుడు ఒక మత కార్యక్రమం జరిగినప్పుడు కళ్ళు మూసుకొని ఇలా నించుంటాడా లేదా? నేను ఒక బుద్ధిస్టు బంతీజీల సమావేశానికి పోయినప్పుడు ఇలా చేతులు జోడించి ఇలా ఉండమన్నప్పుడు అలా ఉంటా కదా. లేదా నేను పూణేలో ఛాత్రాజ్కి వెళ్ళాను, అక్కడ సంత్ రవిదాస్ దగ్గర, అక్కడ టోపీ పెట్టుకొని ఇలా ఉండాలంటే అలా ఉన్నాను. స్వర్ణ దేవాలయం విజిట్ చేసినప్పుడు ఇలా ఉండాలంటే అలా ఉన్నాను. మక్కా మసీద్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకోవాలంటే వెళ్ళి పెట్టుకున్నాను. ఒక్కొక్క మత దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని గౌరవిస్తాను, హేళన చేసాం, అవమానించాం. ఈ క్రమంలో బాబాసాహెబ్ చెప్పాడు, నేను క్రైస్తవ విద్యా సంస్థలోనే చదువుకున్నప్పటికీ నేను మతం మారాలనుకున్నాను. అది మహద్ చెరువు దగ్గర వాటర్ తాగుతూ ఉన్నప్పుడు జరిగిన అవమానం కానీ, లేకపోతే నాసిక్ త్రయంబకంలో ఉన్నటువంటి కాలారాం టెంపుల్ ముందు ఊరేగింపులో పాల్గొనడం కోసం, హక్కు కోసం పోరాడినప్పుడు, దేవాలయం ముందు పాల్గొనడానికి పోరాడినప్పుడు, చెరువులో నీళ్ళు తాగడానికి పాల్గొన్నప్పుడు, సతారాలో ఒక గుర్రబండి దగ్గర, లేకపోతే రాజు దగ్గర తను ఉద్యోగం చేస్తున్నప్పుడు కొల్హాపూర్ సంస్థానంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పార్సీ లాగా ఒక కిరాయి తీసుకున్నప్పుడు ఇవన్నిట్లలో ఆయన అవమానించి ఆయన పరిపూర్ణ జ్ఞానముతో రంగూన్లో జరిగిన బౌద్ధ సమ్మేళనంలో పాల్గొంటూ తన స్నేహితుడు పెరియార్ని కూడా అక్కడికి పిలుస్తాడు, అక్కడే ప్రకటిస్తాడు. అంతేకాదు ఆయన యోలా సమావేశంలో అనుకుంటా, హిందువుగా పుట్టిన నేను హిందువుగా బతకను, హిందువుగా చచ్చిపోను, పుట్టడం నా చేతిలో లేదు కాబట్టి పుట్టాను, కానీ చచ్చిపోవడం నా చేతిలో ఉంటుంది కాబట్టి నేను మతాన్ని వదిలేశాను అన్నాడు. అలా 25 సంవత్సరాలు మతం లేకుండా బతికాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బతికి ప్రకటిస్తున్నప్పుడు వివిధ మతాల వల్ల ఆయనను సంప్రదిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవంలో ఆయన రాసిన మంచి పుస్తకాన్ని తన క్రైస్తవ గురువుకి అంకితం ఇచ్చారు. తనకు పెన్నులు గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళు కానీ, సూటులు చేతికళలు గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళు కానీ, నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు కానీ క్రైస్తవులు ఉన్నారు, లేకపోలేదు. ఆయన క్రైస్తవాన్ని నేను దేవుని కుమారుడను, నేనే దేవుడను, నేను దేవుడి తండ్రిని అని చెప్పాడు కాబట్టి నేను క్రైస్తవాన్ని స్వీకరించను అన్నాడు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేమే దేవుళ్ళము, మేము అవతారాలు అన్నాడు కాబట్టి నమ్మను అన్నాడు. అలాగే ప్రవక్త నేనే చివరి దూతని అన్నాడు కాబట్టి నేను నమ్మను. చివరికి బౌద్ధాన్ని అయితే నమ్మిండు కదా. అదే అని చెప్పి ఆ మతాలను ఎందుకు వదిలేశాడో కూడా చక్కగా రాశాడు, మాట్లాడాడు. కుల నిర్మూలన పుస్తకంలో కూడా ప్రస్తావించాడు, మత మార్పిడి సందర్భంగా ప్రస్తావించాడు. క్రైస్తవంలో సమానత్వం లేదు, క్రైస్తవంలో సోదరభావం లేదు, క్రైస్తవంలో తాము ఎదుర్కొనే సమస్య మీద పోరాడే తత్వం లేదు, క్రైస్తవంలో తిరుగుబాటు లేదు, క్రైస్తవంలో కుల నిర్మూలన వైపు అడుగులు లేవు, అందులో పోరాడే తత్వాన్ని చంపేస్తుంది అని బాబాసాహెబ్ స్పష్టంగా రాశాడు, చెప్పాడు. కాబట్టి నేను ఆయన చదివిన దానిగానే చెప్తాను తప్ప వాళ్ళ మీద నాకేం కోపం ఉంటుంది. రైట్, ఓకే, సరే. ఈ అంశం మొన్న చుండూరుకు వెళ్ళినప్పుడు చర్చిలోనే పడుకునే షెల్టర్ ఇచ్చారు మాకు, చర్చిలోనే. అలాగే
అప్పుడు మేము అభంగపట్నం ఇన్సిడెంట్ అప్పుడు కానీ అభంగపట్నం కాదు, కృష్ణా జిల్లా దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము అక్కడ చర్చిలో షెల్టర్ తీసుకొని ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నాం. రైట్. గుడిలో పాల్గొని గుడిలో షెల్టర్ తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి క్రైస్తవ లోకాన్ని మేము కోరుతున్నాము. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా ఇలాంటి ఎన్నో క్రైస్తవ దేశాలు, నార్వే, డెన్మార్క్ చాలా దేశాలు నాస్తిక దేశాలుగా మారిపోయాయి. చాలా దేశాల్లో చర్చిలు రిక్రియేషన్ క్లబ్బులుగా, స్పోర్ట్స్ క్లబ్బులుగా, స్కూల్స్గా, పబ్లిక్ మీటింగ్ హాల్స్గా మారిపోయాయి. 100% మీరు కొట్టి చూడండి. సో ఎంతోమంది గొప్ప రచయితలు క్రైస్తవంలో నుంచి విప్లవం తీసుకొచ్చారు. అదే క్రైస్తవంలో గొప్ప మార్పు కోసం మార్టిన్ లూథర్ కింగ్ తీసుకొచ్చాడు. శాఖోపశాఖలుగా ఉన్న క్రైస్తవం కంటే ముందు కూడా మతం ఉంది. రైట్. మనం ఇందాక కొన్ని అంశాలు చర్చించుకుంటూ మధ్యలో అయిపోయినాం. దాంట్లో పుట్టుక అయిపోయింది, చావు అయిపోయింది, మధ్యలో వచ్చే కార్యం ఏంటి అంటే పెళ్ళి. అవును, అది మధ్యలో ఏం కాదు. మనిషి ఒక 60-70 ఏళ్ళు అనుకుంటే ఫస్ట్ పుట్టుక, ఫస్ట్ క్వార్టర్లోనే పెళ్ళి ఉంటుంది. ఎందుకంటే మిగతా 75% వెళ్ళే కదా. సరే, రైట్, ఓకే. ఆ పెళ్లి గురించి మనం మాట్లాడుకుంటే మీరు కూడా పెళ్ళిళ్ళు చేశారు కదా, మీరు సప్పట్లు కొడుతూ పెళ్ళిళ్ళు చేస్తారు కదా, ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు మీరు? ఇండైరెక్ట్గా మోర్ దాన్ 1000 మ్యారేజెస్ చేశాను. 1000 ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా 235 మ్యారేజెస్ చేశాను. ఎట్లా చేస్తారు మీరు? పెళ్ళిళ్ళు చేసే విధానం ఏ విధంగా ఉంటుంది? పెళ్ళికి ప్రత్యేక విధానం అంటూ ఏముండదు. ఒక్కో మతానికి ఒకే రకమైన పెళ్లి విధానం ఉండదు. ఒక్కో మతంలో, ఒక్కో ప్రాంతంలో, ఒక్కో తెగకు, ఒక్కో జాతికి ఒక్కో రకమైన పెళ్లి విధానం ఉంటుంది. ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, వాళ్ళలో ఒక్కొక్క తెగ ఒక్కొక్క పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు. బీసీల్లో గొల్లవాళ్ళ పద్ధతి పెళ్ళి ఒకటి ఉంటుంది, పద్మశాలిల పెళ్ళి ఒకటి ఉంటుంది, ముదిరాజుల పెళ్ళి ఒకటి ఉంటుంది, మునూరు కాపుల పెళ్ళి ఒకటి ఉంటుంది. చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి మనము పెళ్ళి అంటే ఒక ఆడ ఒక మగ ఒకరినొకరు కలిసి ఒక కుటుంబంగా ఏర్పడి పునరుత్పత్తి కోసము, సెక్స్ కోసము, ఒక తోడు నీడ కోసము, కలిసి బతకడం కోసము, సమాజంలో ప్రాథమిక మెట్టైన కుటుంబం ఏర్పడడం కోసం పడే తొలి అడుగు. దీని చుట్టూరంగా పనికిమాలిన జాతకాలు, పనికిమాలిన జ్యోతిష్యాలు, రేఖలు, లేకపోతే గ్రహణాలు, ముహూర్తాలు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, హెవెనే లేదు, స్వర్గమే లేదు, స్వర్గంలో దేవుళ్ళు డిసైడిస్తారు, అన్నీ దొంగ ముచ్చట్లు. పెళ్ళిని దేవుళ్ళు డిసైడ్ చేస్తే మరి రెండో పెళ్ళిని ఎవరు డిసైడ్ చేసిర్రు? అక్రమ సంబంధాన్ని ఎవరు డిసైడ్ చేసిర్రు? ఓయో రూమ్లో చెడ్డ పనులు చేసే వాళ్ళది, లేదా ఒళ్ళు మరిసి బరి తెగించి కనిపించిన అమ్మాయి పట్ల కామంతో చూసే ఎదవలని ఎవరు ఎక్కడ డిసైడ్ చేసిళ్ళు? అత్యాచారాలు జరుగుతున్నాయి, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఆడపిల్లలను తరలిస్తున్నారు, ఇవన్నీ కూడా స్వర్గంలోనే డిసైడ్ అయినా వీడు పలానా ఆవిడతో సుఖం పొందాలని బ్లడీ ఆలోచన కాకపోతే అన్న కామన్ సెన్స్ ఉందా ఇందులో? కాబట్టి ఇద్దరు మనుషులు, వాళ్ళ పరిస్థితులు, ఒకప్పుడు అంటే ఇంత కమ్యూనికేషన్ లేదు, ఫోటోలు, వీడియోలు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లు లేవు కాబట్టి ఒకప్పుడు వాళ్ళకున్న పరిధిలో పరిచయస్తులో ఈడు జోడు వాళ్ళు కలుసుకోవడమో, కూడుకోవడమో, వాళ్ళని గమనించుకోవడమో, వరుస అనుకోవడమో, పెద్దలు కుదుర్చుకోవడమో అలాంటివి. మహాత్మా గాంధీ గారు మెజారిటీ ప్రజలు మహాత్ముడిగా గుర్తిస్తూ మన అన్ని నోట్ల మీద నవ్వుతూ కనిపించాడు కదా. మా జేర్పొత్తుల అన్న పెద్ద అన్న ఉంటాడు, ఒక అన్న, ఆ అన్న అయితే బాబాసాహెబ్ ఫోటో పెట్టాలంటాడు. సరే, ఆ అన్న టాపిక్ తర్వాత తీసుకుందాము. గాంధీ గారు స్వాతంత్రానికి ముందే కులం పోవాలి, పెళ్లి విషయంలో చాదస్తం పోవాలని చెప్పి ఒక బ్రాహ్మణ అమ్మాయిని, నిమ్న జాతికి చెందిన అబ్బాయి, అంటే నిమ్న కూడా అగ్ర అనేది కూడా సరైన పదం కాదు, అప్పటికి ఎస్సీ ఎస్టీ అని లేదు, ఓసీలు ఎస్సీ ఎస్టీ అని లేవు, అవర్ణులు సవర్ణుల మధ్య పెళ్లి జరగాలంటే ది గ్రేట్ ఇండియన్ ఎథిస్ట్ మూమెంట్, ఎథిస్ట్ సెంటర్, వరల్డ్లోనే ఫస్ట్ ఎథిస్ట్ సెంటర్ స్థాపించిన గోరా గారు తన కూతుర్ని ఇచ్చారు గాంధీకి. ఇదిగో నేను బ్రాహ్మణుడిని, నాస్తికుడిని, నా కూతురిని, బ్రాహ్మణ స్త్రీని మీకు ఇస్తున్నాను, ఈ అమ్మాయిని ఒక మాదిగా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని. అంటే గాంధీ గురించి అంబేద్కర్ గాంధీ కోణంలో చూస్తే కొంత గాంధీ గారు కొంత ఇబ్బంది పెట్టారు, పూనాలో హక్కులని కాలరాశారు, ఆయన హరిజన ఉద్ధరణకు పాటుపడలేదని అవి కాంట్రవర్షన్స్ మనకు వద్దు. గాంధీయే స్వాతంత్రానికి ముందు 100 ఏళ్ళ దగ్గర ఒక బ్రాహ్మణ స్త్రీకి, అదే తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి గోరా గారి కూతురికి, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి అబ్బాయికి పెళ్లి చేసిండు కదా.
గోరా గారే స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటరే తనకు కొడుకైనటువంటి లవణం గారికి, ఉప్పు సత్యాగ్రహం అప్పుడు పుట్టిన లవణం గారికి జాషువా అనేటువంటి ఆయన విశ్వకవి, ఆయన దళితులు అనకూడదు కానీ దళిత్ అనే గుర్తింపు వచ్చింది కాబట్టి ఆయన కూతురైనటువంటి హేమలత గారిని ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ పనికి మన వాళ్ళకే ఎందుకండి ఈ పిచ్చి గజ్జి కుక్క కులం? గాంధీయే బ్రాహ్మణ స్త్రీకి దళిత అబ్బాయికి పెళ్లి చేశాడు. గాంధీ అయితే అందరూ యాక్సెప్ట్ చేసే, మెజారిటీ ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళే కదా. అలాగే జాషువా లాంటి తెలుగు నాట జాషువా గారే తన కూతురుని బ్రాహ్మణానికి ఇచ్చారు. మనం అందరం ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని భావించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే సబితా కబీర్ అనే ఆవిడని బ్రాహ్మణ స్త్రీ నుంచి పెళ్లి చేశారు. నిన్న సూర్యాపేటలో యాదవ సోదరులు మాలోళ్ళ పిల్లగానికి మా చెల్లె పెళ్లి చేసుకుందని చెప్పి వాడిని కొట్టి ఆ జనగామ రూట్లో కెనాల్ మీద పడేశారు. ఈరోజు హాట్ టాపిక్ న్యూస్లో అవి. మారుతిరావు ప్రణయ్ని చంపించడం చూసాము. ఎన్నో కొన్ని వందల ఇన్సిడెంట్ల కాడికి మేము వెళ్ళి కన్నీరు కార్చిన సందర్భం, ఖండించిన సందర్భం ఉంది. కాబట్టి పెళ్ళి అంటే ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి చేసుకునే ఒక ఒప్పందం. ఇప్పుడు అది బలహీనపడింది, మనం కాపాడాలి. మనము ఈ కట్టుబాట్లు, ఆచారాలు, చెత్త చెదారంతో, కట్న కానుకలు, అంగులు, ఆర్భాటాలు, అనవసరమైన ఖర్చులతో భయకంపితం చేయడం వల్ల చాలామంది యూత్ పెళ్ళి అంటే జంకుతో తెలిసిన వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు, లివింగ్ టుగెదర్ జీవిస్తూ ఉన్నారు. సరే, అది ఉండడము నేను కరెక్టు అనను, అలాగే ఉండండి అని నేను ప్రోత్సహించను. మనం పెళ్ళిళ్ళని ఇంకా సులభతరం చేద్దామంటున్న ప్రజలందరినీ. మేము చేసే పద్ధతి 2 పద్ధతులు. ఒకటేమో వాళ్ళు ఇష్టపడి వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరు సహాయం చేయకపోతే ఎక్కడో మా నంబర్ తీసుకొని ఎవరి ద్వారానో మా దగ్గరికి వచ్చి మాకు పెళ్ళి చేయండి అన్నయ్య అని అడగడం ఒక పద్ధతి. మా సంఘంలో సభ్యులుగా నాయకులుగా ఉంటూ అన్న నాకు కులము కట్నము ముహూర్తాలతో పని లేకుండా మన ఆలోచనతో ఉన్నా లేక వేరే ఆలోచనతో ఉన్నా నాకు లైఫ్ పార్ట్నర్గా మ్యాచ్ చూడండి అని చెప్పడం ఒక పద్ధతి. అలా అనేక సంఘాలు ఉన్నాయి, మేమే అని కాదు. నిన్న కుల నిర్మూలన సంఘం వారు 53 ఏళ్ల వార్షికోత్సవం జరిపారు. వాళ్ళు ఇందిరా పార్క్లో 26 జనవరి ఎప్పుడు జరుపుతూ ఉంటారు. రేపు మంగళగిరిలో ఫిబ్రవరి 1, 2nd సాటర్డే సండే నాస్తిక మేళా జరుపుతారు. అలాగే మానవ వికాస వేదిక వారు బి సాంబశివరావు సార్ నడిపిస్తారు స్వేచ్ఛాలోచన అనే పత్రిక. హేతువాద అనే పత్రిక రావుపూడి వెంకటాద్రి గారు, వాళ్ళ మేడూరి సత్యనారాయణ గారు అక్కడి నుంచి చాలామంది చేస్తూ ఉంటారు. ఎంతోమంది రకరకాల పత్రికల ద్వారా మాకు కులం లేకుండా, మతం లేకుండా, కట్న కానుకలతో సంబంధం లేకుండా మ్యాచ్లు కావాలని చెప్తారు కదా. అట్లా మా ఆర్గనైజేషన్లో నా మిత్రులు చాలామంది అలా అడిగారు. ఉన్న వాళ్ళలో అన్న పలానా అబ్బాయి లేదా పలానా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, ఈ చదువు చదువుకుంది, ఈ స్టేటస్లో ఉన్నారు, మీరు మాట్లాడుకుంటా అని చెప్తుంటాం. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ కులాంతర వివాహాలు లేకపోతే ముహూర్తాలు లేకుండా మీరు పెళ్లి చేయము. ఏమన్నా ఫ్యామిలీల నుంచి ఇబ్బందులు అయినాయి మీకు ఎప్పుడన్నా? చాలా అయ్యాయి, చాలా అవుతాయి కూడా. అవసరమా ఇటువంటి అన్ని బైరి మ్యారేజ్ కంటే? నిజం చెప్పాలంటే ఇక్కడ అవసరము ఆసక్తి 2 ఉంటాయి. ఇంకోసారి తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. ఒక వడ్డెర అమ్మాయి నోముల నుంచి వచ్చింది, నకరేకాల నోముల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అక్కడ తిప్పర్తి నుంచి వెళ్ళి, సాగర్ నుంచి వెళ్ళి హరిప్రసాద్ అని తమ్ముడు వచ్చిండు, రాజేశ్వరి హరిప్రసాద్. వాళ్ళు ఎవరో నాకు పరిచయం లేరు. చచ్చిపోవాలనుకొని నిర్ణయించుకున్నాక నాకు ఫోన్ వచ్చింది, అన్న వీళ్ళు ఎవరో నాకు తెలియదు, చచ్చిపోవాలనుకొని ఒక ఆడికి వచ్చిర్రు, వీళ్ళకు పెళ్ళి చేయాలన్నా అంటే మరి వాళ్ళు ఫస్ట్ మేజర్ కాకుండా మనం వాళ్ళకి ఫోన్ చేయొద్దు, వాళ్ళతో మనం మాట్లాడి గైడ్ చేయొద్దు. పోక్సో యాక్ట్ ప్రకారంగా జైలు జీవితంగా అనుభవించాల్సి వస్తుంది. మేజర్ కాకుండా ఎవరికి సలహా ఇవ్వద్దు, ఇన్వాల్వ్ కావద్దు. ఒకటి మేజరా. రెండోది కనీసం బాధ్యత ఉందా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, మినిమం చదువుకున్నారా, బతకగలరా? ఇది లేకుండా వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు అడక తింటారా, లేకపోతే నువ్వు తిండి పెడతావా, నేను తిండి పెడుతున్నా, నవ్వుల పాలవడమే కదా. లేదా వాళ్ళ ఇంట్లోంచి ఎత్తుకొచ్చిన పైసలు బంగారం అయిపోయాక రోడ్డు పాలవుతారు వాళ్ళు. ఇవి 2 ప్రాథమిక అంశాలు. మూడోది ఏదో ఒక కుటుంబం మద్దతుగా నిలబడకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? అమ్మాయి వైపైనా అబ్బాయి వైపైనా కులం ఎక్కువ తక్కువ అనుకున్న వాళ్ళు, డబ్బు ఎక్కువ తక్కువ అనుకున్న వాళ్ళు, రకరకాల పట్టింపులు ఉన్న వాళ్ళు ఏదో ఒక కుటుంబం రిజెక్ట్ చేస్తుంది, కానీ ఏదో ఒక వైపైనా యాక్సెప్ట్ చేయాలనేది ఈ 3 క్రైటీరియా తీసుకుంటాం. ఉదాహరణకి మా దగ్గర ఒకటి పుల్కల్ మండలం నుంచి సానియా అనే ఆడబిడ్డ వచ్చింది, పక్కన నరేందర్ అనే ఒక నాయక్ వచ్చాడు. అదొక పెద్ద యుద్ధం. ముస్లిం అమ్మాయి, నాయక్ అబ్బాయి, ఇక్కడ వడ్డర్ అమ్మాయి, ఎస్సీ మాల అబ్బాయి. ఇంకొక కాడైతే మన నాగర్ కర్నూలు జిల్లా నుంచి వెళ్ళి మాల అమ్మాయి, మాదిగా అబ్బాయి.
వాళ్ళ పెళ్ళికి యాక్సెప్ట్ చేయరు. మాదిగోనికి నా బిడ్డనిస్తానా, వాళ్ళ ఇంటికి పోయి నేను బువ్వ తింటానా, వాడు మా ఇంటికి వస్తే వాడు అన్నం తిన్న పల్లెం నేను అడుగుతానా అంటది ఒక మాల తల్లి. అంటే ఇవన్నీ గబ్బు గలీజు దుర్మార్గంగా ఉన్నాయి. కాబట్టి ఇంకా వాళ్ళు చావు దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి మేజర్ అయితే బతుకుతారనుకుంటే వాళ్ళ పేరెంట్స్కి మేము ఫోన్ చేస్తాం. రీసెంట్గా నిజామాబాద్ నుంచి ఒక చారీస్ అమ్మాయి వచ్చింది. నాయుడు అబ్బాయి పలనాడు నుంచి వచ్చాడు, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఆడు ఇద్దరు తల్లిదండ్రులకు పిల్లలంటే ఇష్టం, కానీ బంధుమిత్రులు ఏమనుకుంటారో అనే భయం. కూర్చోబెట్టి మాట్లాడి పెళ్ళిళ్ళు చేస్తాం. గత్యంతరం లేని పరిస్థితి అయితే ఇప్పుడు నాగరాజన్న అని పాలడు నాగరాజన్న ఖమ్మంలో ఉంటాడు, చిట్యాల రాజన్న వాళ్ళంతా కలిసి నల్గొండలో పెళ్లి చేశారు. స్కైలాబ్ అన్న కేఎన్పిఎస్ నుంచి కోకొల్లుగా పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికక్కడ ఉన్నాయి బ్రదర్. కాబట్టి మేము మా సంఘంలో ముహూర్తాలు చూడము, ఒక ఆదివారం పెడతాము, లేదా వాళ్ళ బర్త్డే పెడతాము, లేదా ఈవినింగ్ పెడతాము, పబ్లిక్ హాలిడే పెడతాము. ఏదైనా ప్రత్యేక రోజులు ఉంటే ఆ రోజులు పెళ్ళిళ్ళు పెట్టుకుంటాం. ముహూర్తాలు చూడము, మా పెళ్లి కార్డు మీద చాదస్తాలు ఉండవు. డేటు, ప్లేసు, స్థలము, ఎంతమంది, చాలా సింపుల్గా అయిపోవాలి. మేమైతే మొన్న విజయ్ కుమార్ అనే అబ్బాయికి డయాస్ మీద సావిత్రిబాయి పూలే జయంతి రోజు పెళ్లి చేశాము. సందీప్ తర్వాత సుష్మా అనే అమ్మాయికి చెన్నైలో వెళ్ళి పెళ్లి చేశాము. ఓకే, సరే. అంటే ఈ విధంగా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఈ విషయంలో ఎప్పుడైనా ఫెయిల్ అవుతున్నాము అని అనిపించింది? ఎప్పుడన్నా అనిపించింది. చాలా గిల్టీగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆడొకడు ఒక నుంచి వస్తాడు, మధు బుంపలి అనే అన్న దుబ్బాక నుంచి నీల శ్రీనివాసు, మౌనిక అనే అమ్మాయి, మౌనిక యాదవ్, నీల శ్రీనివాసు, ముదిరాజు, వాళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారో ప్రేమ అయ్యింది. వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకున్నారు, మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అబ్బాయికి జాగ్రత్తలు చెప్పాలి, డాక్యుమెంటేషన్ చేయాలి, అబ్బాయికి అమ్మాయి తల్లిదండ్రులకు మాట్లాడాలి. ఈ క్రమంలో మా సోదరుడు ఆయన మల్లేశం అని ఉంటాడు. అప్పటిదాకా ప్రేమగా గౌరవంగా ఉండి వెంటనే అతనికి నేను శత్రువుగా కనిపించాను. అదే వ్యక్తి సుష్మా కరుణాకర్ల పెళ్లికి వచ్చి అభినందించి సన్మానం చేసిన వ్యక్తి విపరీతంగా తిడుతూ అవమానిస్తూ దూరం అయ్యాడు. అసలు వాళ్ళని ప్రేమించుకోమన్నది నేను కాదు. అబ్బాయి ఒక చిన్న ఉద్యోగము, అమ్మాయి డిగ్రీ చదువుతుంది, అమ్మాయి డిగ్రీ అయిపోలేదు కదా అని నన్ను విమర్శిస్తాడు. తీసుకొచ్చిన నన్ను ఏదో ఒక ధైర్యము ఆధారం కోసమే వస్తారు కదా. ఈ చోట మహేష్ అనే తమ్ముడు ఉంటాడు, ఆడు ఇద్దరు జంటను పంపించిండు మంచిర్యాల నుంచి, బస్వాపూర్ నుంచి. ఇద్దరు మంచి పిల్లలే. అమ్మాయి చాలా మంచిది, టాలెంటెడ్, స్టాఫ్ నర్స్ జాబు. అబ్బాయి వడ్లైనే, అమ్మాయి 300 కాపు. అమ్మాయి అన్న తమ్ముళ్ళు బెల్ట్తో కొడితే ఒళ్ళంతా గాయాలు కనిపించాయి, కళ్ళకు నీళ్ళు వచ్చాయి. కాబట్టి ఏంటి అసలు ఇంత దుర్మార్గం ఏంటి? ప్రేమిస్తే దయచేసి వాళ్ళ మననవలను బతకనియండి. అలాగే ప్రేమించే దమ్మున్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఆత్మహత్యలు చేసుకోవద్దు, అమ్మ నాన్నను చచ్చిపోతామని బెదిరియొద్దు. తప్పనిసరి అయితే ఆ ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అంతేగాని చావడము, చంపడం పరిష్కారం కాదు. సరే, పెళ్ళిళ్ళ గురించి మనం ఆ విధంగా మీరు చెప్పారు, మాట్లాడేది అయిపోయింది, రైట్. ఇప్పుడు MNS మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, ఇక మీ జీవితం మొత్తం ఈ మూఢనమ్మకాల మీద పోరాటమేనా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బైరినరేషన్ నుంచి? ఇంకా అంటే ఇది ఒక వేదిక, అనేక మందిని ఉపన్యాసకులను తయారు చేయాలి, సంఘ సంస్కర్తలను గుర్తించి వాళ్ళకు డయాస్ని ఇవ్వాలి, నాయకులను తయారు చేయాలి, సమాజ చైతన్యవంతులను తయారు చేయాలి, రకరకాల రంగాల్లో న్యాయవాదులుగా తయారు చేయాలి, చాలామందిని జ్యుడిషియల్ రంగంలో వెళ్ళి జడ్జీలు తయారు చేయాలి, సివిల్ సర్వెంట్స్ని తయారు చేయాలి, మంచి సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న టీచర్స్ని తయారు చేయాలి, కులాంతర మతాంతర వివాహితులు చాలా స్వేచ్ఛగా పెళ్లి చేసుకునే వాతావరణం రావాలి, ప్రభుత్వాలు మూఢనమ్మకాలపై చట్టం చేసే వాతావరణం రావాలి. ఒక్కో సమస్యని, సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసే అనేక సమస్యల మీద ప్రజల్ని చైతన్యపరిచే ఒక చైతన్య వారధిగా నిలబడాలనేది నా లక్ష్యం. అంటే ఇది MNS సంబంధించి మీరు చెప్పదలుచుకున్న అంశాలు, రైట్. ఇప్పుడు మీరు అన్ని మతాలను అన్నింటినీ వ్యతిరేకిస్తారా, కేవలం హిందూ మతాన్ని, క్రైస్తవ మతాన్ని? రెండు ఉంటాయి బ్రదరు. వ్యతిరేకించడం వేరు, పాటించకపోవడం వేరు. మీరు పాటిస్తలేదా, వ్యతిరేకిస్తారా? నేను పాటించడం లేదు, నమ్మడం లేదు. అన్ని మతాలలో ఉన్న మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తున్నాను. దేవుడు లేడనేది నా స్టేట్మెంట్, రైట్. ఓకే, ఇప్పుడు ఇస్లాంలో అందరూ కూడా అంటే ఈ దర్గాకు పోవడం కావచ్చు, లేకపోతే దర్గాలు ఉండడం కావచ్చు. ఇస్లాం బుక్స్ ఏమైనా చదివావా నువ్వు? ఎవరు? నువ్వు. నేను పెద్దగా చదవాలి. ఇస్లాంకు నీకేమైనా సంబంధం ఉందా?
నేను ఇస్లాంకు సంబంధం లేదు. మనిద్దరం ఇస్లాం గురించి మాట్లాడే అర్హత మనకు ఉందా? మీకు సంబంధం మీరు వ్యతిరేకిస్తారు కదా, అంటే నాకు ఇస్లాం సంబంధించినటువంటి సోదరులు చాలా మంది ఉన్నారు గట్టిగా నమ్మేవాళ్ళు. ఏమంటానంటే బిఆర్ షఫీ లాంటి వాళ్ళు కావచ్చు, బ్రదర్ సిరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు వాళ్ళు ప్రతి వేదిక కూడా. సో అటువంటి వాళ్ళు కొంతమంది ఈ హిందూ మతాన్ని నమ్మి, ఒక్క నిమిషం బైరి నరేష్ గారు, కొంతమంది హిందూ మతాన్ని నమ్మి కన్వర్ట్ అయ్యి ఇస్లాం మతంలో జాయిన్ అయిన వాళ్ళు, ఇస్లాం మతం నుంచి హిందూ మతంలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఎందుకు మారుతారు అసలు, లేకపోతే ఎందుకు కన్వర్షన్స్ వస్తున్నాయి? ఇస్లాం అనేది టాపిక్ తీశారు. నేను అల్లాని దేవుడిగా అంగీకరించను, అంత మాత్రం చేత ముస్లింలు నన్ను ఏమనరు. నిన్ను ఎవడు అంగీకరించమంటాడు? పవిత్ర ఖురాను నమ్మి ఇస్లాం స్వీకరించిన వాడే అల్లాని అంగీకరిస్తాడు, మిగతా వాళ్ళు అంగీకరించరు అంటారు. వాళ్ళకి నాకు పెద్ద లొల్లే ఉండదు. ఆ ఇస్లాంలో సంఘ సంస్కృతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆ ఇస్లాం పాటించడం వల్ల లేదా వాటన్నిటిలో ఉన్న మూఢనమ్మకాలు పోవాలనే కోరుకుంటున్నారు. పచ్చి ఇస్లాం నమ్మే వాళ్ళు కూడా ఇస్లాంలో ఉన్న మూఢనమ్మకాలు పోవాలనుకుంటున్నారు. స్కైబాబా అని ఒక ఆయన, షాజహానా అని ఒక అక్క, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మదర్సాలు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అశాస్త్రీయ విషయాలను పుస్తకాలుగా కూడా రాసి గొంతు వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి మీరు ముస్లింలే ఇస్లాం మతంలో ఉన్న లోపాలపై మీరు ఏ సంస్కరణ కోరుకుంటున్నారంటే ఇస్లాం సమాజం మేలుకుంటుంది. ఒకవేళ బైరి నరేష్ కొంత కాంట్రవర్సీ ద్వారా పబ్లిసిటీ అయ్యాడనో లేదా కొంత ఏదైనా నా పట్ల సింపతి ఉన్నా, నేను ఇస్లాంలో విగ్రహారాధన లేదు అంటున్నారు, కానీ ఎవరింటికి వెళ్ళిపోయినా ఒక గుర్రంతో ఒక నెమలికలు పెట్టినవో లేదా దర్వాజలో రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఇస్లాంలో మూఢనమ్మకాలు ఏమంటున్నారు, కానీ తాయెత్తులు నిమ్మకాయలు ఉన్నాయి. ఇస్లాంలో ఈ పద్ధతి తప్పు అని ఒకవైపు మాట్లాడుతున్నా, ఇంకోవైపు చచ్చిపోయిన బొంద మీద చాదర్ కప్పి వాటిని మసీదులుగా తయారు చేస్తున్నారు. ఇస్లాంలో ఇది లేదు అని అంటూనే ఒకరు నెమలికలు పట్టుకొని మంత్రాలు భూత వైద్యుడిగా మారిపోయి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. చౌరస్తాలో మనం బండి ఆపితే ఇంజన్ డిక్కి లేపుకొని దాన్ని ఇట్లా అని నవ్వుబోతు చల్లి పైసలు అడుక్కునే స్థాయిలోకి ఎందుకు దిగజారిపోవాలి? ఇస్లాంలో డబ్బులు వడ్డీకి ఇవ్వడం నేరమే, అడుక్కు తినడం నేరమే. మరి ఈ రెండింటినైనా కంట్రోల్ చేశారా? ఎంతోమంది ముస్లింలు ఎక్స్ ముస్లింలుగా మారిపోతున్నారు. చాలా ఇస్లామిక్ కంట్రీస్లో మతాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల కఠినమైన నిబంధనలు పెట్టి మతం కేంద్రంగా రాజ్యాన్ని నిబంధనలు పెడుతున్నారు. అక్కడ జరిగే కొన్ని జుగుత్సాకరమైన విషయాలు చూస్తే జాలేస్తూ ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది బ్రదర్. రైట్. ఇస్లాంలో బోలెడన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. హజరత్ అలీ గారని గుంటూరు రేపల దగ్గర ఉంటారు, తినాలి దగ్గర ఉంటారు. ఆయన మాకు 2000 సంవత్సరంలో 25 సంవత్సరాల క్రితం నేను ఆయన క్లాసులు విన్నాను. ఆయన ఒక డైట్ కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్ అయిన వ్యక్తి. ఇప్పుడు బోల్డంతమంది రజ్డీ గారు ఉన్నారు, ముస్లింలు చాలామంది నా స్నేహితులు ఉన్నారు, మా సంఘంలో నాయకులు ఉన్నారు. ఓకే, రైట్. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా దాదాపు అన్ని అంశాల మీద మనం హిందువుల గురించి కావచ్చు, ముస్లింల గురించి కావచ్చు, క్రిస్టియన్ల గురించి కావచ్చు, మీరు చెప్తున్నటువంటి మూఢనమ్మకాల మీద కావచ్చు, అన్ని విషయాల మీద ఆల్మోస్ట్ ఆల్ చర్చించినాం. రైట్. ఫైనల్ క్వశ్చన్, రెంజల్ల రాజేష్ వర్సెస్ బైరి నరేష్, వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట అయిందా ఏమన్నా? మీ ఇద్దరు కలిసి వేదికను పంచుకున్నటువంటి సందర్భాలు చాలా తక్కువ చూస్తున్నాం. ఇదేం ప్రశ్ననే. వర్సెస్ అంటే వేరు వేరు శిబిరంలో ఉంటే వర్సెస్ అంటారు. అంటే ఈ మధ్య కాలంలో చూసిన రాజేష్ భాయ్ కొన్ని వేదికల మీద ఓహో గణన అదంట అని పాటలు పాడుతుండో, మరి ఏం జరిగింది ఏంది అని అన్నది ఏమో. అంటే బహుశా తను భక్తుడిగా మారాడేమో. మధ్య రాముడి పాట కూడా ఒకటి పాడాడు, శివుడి పాట కూడా పాడాడు. నేను మంచి రాము భక్తున్నాను ఒకసారి ప్రకటించాడు, హనుమాను మాల వేసుకున్నాను ప్రకటించాడు. భక్తి పాటలు కూడా పాడుతున్నాడు. ఆ మధ్య మాల కులానికి సంబంధించిన ఒక పాట పాడాడు. ఈ మధ్య ఎక్కువ రిజర్వేషన్ వ్యతిరేకించి జరిగే సభల్లో పాల్గొన్నాడు. తర్వాత మాల ఆత్మగౌరవ సభల్లో పాల్గొన్నాడు. యాక్చువల్లీ కరోనా తర్వాత కాగితంపల్లి అని మెదక్ జిల్లాలో ఒక సమావేశంలో మేము మొదటిసారి ప్రధాన వక్తలుగా పాల్గొన్నాము. అప్పటి నుంచి మా కాంబినేషన్లో తాను మాట్లాడిన అంశాలని నేను మాట్లాడకుండా వేరేది, నేను మాట్లాడింది కాకుండా తాను వేరేది, ఒకరు ముందు వచ్చినా వెనక వచ్చినా అడ్జస్ట్ అవుతూ అలా మా ప్రయాణం సమాజం కలిపిన స్నేహం అది. అంతకుముందే పరిచయం మేము. ఎక్కడ రామ్జీ చార్వాక, లక్ష్మణు, అక్కడ ఉన్నటువంటి బెనర్జీ, మెండోరా బెనర్జీ, నిజామాబాద్లో ఉన్నటువంటి చాలామంది ద్వారా
మా దామన్న పోలీస్ వాళ్ళ ద్వారా పరిచయం. ఆ తర్వాత వేదికల మీద వక్తలుగా వెళ్ళే క్రమంలో మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఒకే చోట రూములు ఇవ్వడము లేదా ప్రయాణం కలిసి చేయడం వల్ల మాకు మన ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలు మేము ప్రయాణించడము, ఓకే, దానివల్ల మా స్నేహం కనిపించింది. చాలా వేదికల మీద ఉన్నాం. ఇప్పుడు ఒకటై ఉన్నారా, విడిపోయి ఉన్నారా? అంటే దీనికి సమాధానం నా దగ్గర కూడా లేదు. విడిపోవడానికి మాకు ఆస్తి పంపకాల, కులంలో పంచాయతా, ఐడెంటిటీ క్రైసిసా, లేకపోతే ఏమైనా గుర్తింపు పరమైనదా, ఆదాయ వ్యయాలలో విడిపోయే అవకాశం లేదు. కలిసే అవకాశాలు, కలిసి వేదిక మీద పండుకునే అవకాశాలు వస్తే కలుసుకుంటూనే ఉన్నాం. రైట్. అంటే ఇద్దరి మధ్యలో ఎటువంటి వాగ్వాదాలు జరగలే, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం అయితే ఏం లేదు. అది ఇప్పుడు మేము జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత, అన్న మీద దాడి జరిగిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో నేను నా సంఘ నిర్మాణంకే కేటాయించాను కదా. దాంతో చాలా మీటింగ్లకు నేను వెళ్ళలేదు, అన్న ఒక్కడే వెళ్ళాడు. ఓకే. దాంతో అరే నరేష్ అన్న వత్తలేడు అనే భావన కలిగింది. మొన్న మేము జనవరి 5న సావిత్రిబాయి పూలే జయంతి ఠాగూర్ ఆడిటోరియంలో జరిపినప్పుడు మాకు ఒక వక్తగా వచ్చాడు, చక్కగా ప్రసంగం ఇచ్చాడు, నాతో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నాడు. విశాఖపట్నం ఇద్దరు కలిసే ఉన్నారు. అయితే ఒక ఆన్నే కాదు, సమాజ చైతన్యం కోసం పనిచేసే ప్రతి ఒక్కరితో కలుస్తాను, ప్రతి ఒక్కరితో కలుపుకొని పోతాను. ఇంకా మీకు ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నా, ఇప్పుడు ఇంకొంచెం మార్చుకొని గుడిలోకి వెళ్ళి, చర్చిలోకి వెళ్ళి, మసీదులోకి వెళ్ళి, కుల సంఘ వేదిక మీదకి కూడా వెళ్ళి ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు పోవడం కోసం వాళ్ళని కూడా కన్విన్స్ చేసి ప్రసంగించాలనుకుంటున్నాము. అతను నువ్వు భక్తుడివైనా, నువ్వు పూజారివైనా, పాస్టర్వైనా, అయ్యా నీ దేవుని నువ్వు నమ్ముకొని కనీసం నీ నమ్మకస్తులలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి తోడ్పడండి అంటున్నాము. రైట్. ఇటీవల ఒక సందర్భం వస్తే రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడాము, ఒక సందర్భం వస్తే చిక్కోటి ప్రవీణ్ గారితో మాట్లాడాము, ఒక పెద్ద పేరు మోసిన పాస్టర్ డేవిడ్ రాజు గారితో మాట్లాడాము, మా దగ్గర ఒక పూజారితో మాట్లాడాము, అయ్యప్ప స్వామి సొసైటీ ప్రెసిడెంట్తో మాట్లాడాము, ఇంకొక ఆయన చిక్కడపల్లిలో ఉంటాడు, బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకుడు, ఆయనతో కలిసి మాట్లాడాము. మా దగ్గర పెద్ద ఆయన ఒక ఆయన. రైట్. వీళ్ళందరితో మాట్లాడినటువంటి అంశాలు దేని గురించి, దేనిపైన? అన్న మిమ్మల్ని మీరు పాస్టరు, మీ దగ్గరికి 1000 మంది వస్తున్నారు అన్న, మీరు పూజారి, మీరు పండుగ రోజు 10,000 మంది మీ దగ్గరకు వస్తున్నారు, కాబట్టి 10,000 మందిలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి నీ సహాయం కావాలి. ఓకే. దేవుడు లేడు అనడం వల్ల, దేవుడు అనే అంశం మీద వాదించుకోవడం వల్ల మా ఇద్దరి మధ్య ఘర్షణ అవుతుంది, నమ్మకం వాళ్ళకి బాధ ఇబ్బంది కలుగుతుంది. మూఢనమ్మకాలు ఎవరైనా వద్దనాల్సిందే కదా. అవును. ఈవెన్ నరేష్ కనిపిస్తే కొడతా, తిడతా, సంపుతా అన్న కరాటే కళ్యాణి అక్క కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ నేను కూడా ఇవి నమ్మను తమ్ముడు, ఈ అంశం మంచిది అని అన్నాడు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఫిరోజ్ ఖాన్ గారు ఒకసారి నేను జైల్లో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నేను ఇంటర్వ్యూ చేశాక ఏమన్నాడు, నరేష్ భాయ్ చాలా టఫ్ ఇచ్చారు, మంచి ఇంటర్వ్యూ చేశారు, మీ నాలెడ్జ్కి సలాం, మూఢనమ్మకాల మీద మీతో కలిసి వస్తాం బ్రదర్ అన్నాడు. రైట్. మొత్తానికి మూఢనమ్మకాల పోరాటం చేస్తున్నారు, అంతేనా? అంతే బ్రదర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఛానల్కి కృతజ్ఞతలు, మీ వ్యూవర్స్కి అభినందనలు. క్రాంతి గారిని ప్రోత్సహించండి. అనేక మతాలలో లోటుపాట్లపై నిష్పక్షపాతంగా చర్చిస్తున్నందుకు అభినందనలు. ఈ చర్చలు 2 మతాల మధ్య ఘర్షణకు దారితీయొద్దని, సమాజ చైతన్యం కోసం ఉపయోగపడాలని, అలాగే మేము చేసిన గతపు వీడియోలలో కొంతమంది ఎడిట్ చేస్తూ నా ఫోన్ నంబర్ పెడుతూ బైరి నరేష్ మళ్ళీ వీర్చుకుపడ్డాడు, హిందువులని టార్గెట్ చేస్తున్న బైరి నరేష్ ఇతను అని చండాలంగా పెడుతున్నారు. దయచేసి ప్రజలారా, అలాగే వివిధ మతాల నమ్మకస్తులారా, మేము మీకు శత్రువులం కాము, సమాజ శ్రేయోభిలాషులం, సంఘ సంస్కరణ కోరుకునే మంచి మనుషులం. మాలో లోపం ఉంటే మాకు సూచించండి, లోపం తిరిగి పునరావృతమైతే ప్రశ్నించండి, తిరిగి పునరావృతమైతే చట్టాన్ని ఆశ్రయించి శిక్షించండి. కానీ తప్పుడు ప్రచారాలు చేసి మేము చేసే మంచి పనిని మాత్రం అడ్డుకోవద్దని కోరుతూ, ఈ క్రమంలో మాలాంటి ఆలోచనతో ఉన్నవారు మాతో జత కావాలని ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసమే ఒక 2 ఏళ్ళు ఫీల్డ్ వర్క్ చేసి సోషల్ మీడియా ద్వారా మేము ముందుకు వచ్చాము. మార్చుదాం ఈ సమాజాన్ని మరింత ఉన్నతంగా. రైట్. ఓకే. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు నేను చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఇది మీరు చాలా డిఫికల్ట్ టఫ్లు ఇస్తూ ఉంటారు. రైట్. ఓకే. ముందుగా శ్రీరాముడు. ఎవరు? యేసు. అయితే ఏంటి? అల్లాహ్. రూపమే లేనప్పుడు మన మాటలు ఎందుకు? చిన్నజీయర్ స్వామి. ఓకే, ఆయన ఒక మత ప్రచారకుడు. రాధా మనోహర్ దాస్. ఎక్కువగా హిందువులని
కాపాడుతున్నట్టుగా, హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నట్టుగా ప్రసంగిస్తూ ఉంటాడు. లలిత్ కుమార్ దేవుడు దయ్యం కల్పితం అని నా ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. ఈ మధ్య ఏదో వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఈ మధ్య మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏదో హిందూ జనశక్తి అన్నాడు. దాని పేరుతో రిజిస్ట్రేషన్ అయిందా, ఇన్ని వేల మందిని మళ్ళీ తిరిగి గర్వాపస్ చేశానన్నాడు. ఆ వేల మంది లిస్ట్ ఏమైనా ఉందా, తిరిగి హిందూగా వచ్చిన వాళ్ళని ఏ కులంలో యాడ్ చేశారు, మీ పోరాటాలు ఏంటంటే నేను 20-30 సంఘాలకు నేను పెద్ద అన్నాడు. ఆ సంఘాలు ఏవో చెప్పట్లేదు. కరుణాకర్ సుగుణ నాకు పరిచయం లేదు. మొన్న ఒక వీడియో చూశాను. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా క్రైస్తవుడే అని ఒక ఆయన క్రైస్తవ పాస్టర్ అన్నప్పుడు దీని మీద బైర్ నరేష్ ఏమంటున్నాడు అని నా వీడియోని పోస్ట్ చేశాడు. అప్పుడు చూశాను. ఆయన ఛానల్ నడిపిస్తూ ఉంటారు, ఆ సందర్భాన్ని వివరిస్తూ తన కోణంలో విశ్లేషిస్తూ ఉంటారు. వీళ్ళంతా వాళ్ళ ధర్మం కోసం చేస్తున్నానంటారు. ఆ క్రమంలో కొంత అవేర్నెస్ చేస్తున్నారు. ఇంకా మూఢనమ్మకాలపై వీళ్ళందరూ కూడా పనిచేయాలని నా రిక్వెస్ట్. చికోటి ప్రవీణ్ గతంలో నన్ను కొడతాను, తిడతాను, తంతాను, చంపుతాను, బైరి అనిపిస్తే బైర్లు ఇస్తానన్నాడు. నాపై దాడి చేసిన వాళ్ళని శాల్వాతో సన్మానించినప్పుడు నేను ఆయన గురించి తప్పుగా అనుకున్నాను. కానీ మొన్న ఒక సందర్భంలో ఎదురుపడ్డప్పుడు మీరు విద్యావంతులు నరేష్ గారు, దేవుళ్ళ గురించి అన్నప్పుడు మేము బాధపడతాము, మూఢనమ్మకాల మీద మీతో మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పాడు. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గురించి నాకు కొంచెం డిస్ప్యూట్ ఉంది. ఏంటంటే ఒక సందర్భంలో ఎక్కడో మాట్లాడుతూ ఈ కులాలు, మతాలు, భక్తి, మూఢనమ్మకాలు నాకు నచ్చవు అని చాలా ఫేర్గా మాట్లాడాడు. తర్వాత కొంతమంది ఆయన్ని ట్రోల్ చేస్తూ వీడు నాస్తికుడు అని చెప్పేసి అనగానే అదేం కాదు అని పట్టి బొట్లు పెట్టుకుంటూ తాను నిజమైన భక్తుడిని అన్నట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు. రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు అలా కామన్ అని అర్థమైంది. సో ఆయన ప్రతిపక్ష హోదాలో గొంతు విప్పుతున్నారు. హరీష్ రావు ప్రజల నాయకుడు ఆయన పార్టీలో ఉన్న, అధికారంలో ఉన్నా లేకున్నా మంచి వాక్చాతుర్యం ఉన్న మనిషి. ఈటల రాజేందర్ ఆర్ఎస్యు ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి పెద్దన్న. బొమ్మాకు మురళి ఆయన మంచి సినిమాలు తీసిన వ్యక్తి. రంజర్ల రాజేష్ నా స్నేహితుడు. బండి సంజయ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ. నాపై దాడికి ఉసిగొల్పిన ఒక చైతన్యం లేని మనిషి. బీజేపీ ఒక మతం ఆధారంగా ప్రజలని విభజిస్తున్న పార్టీ. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ధర్మ రక్షణ కోసం బాగా అంకితభావంతో పనిచేసే సంఘం. బీఆర్ఎస్ తెలంగాణను సాధించడానికి పెద్దన్న పాత్ర పోషించి ఒక 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. కాంగ్రెస్ అదో పెద్ద సముద్రం. బైరి నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్. మూఢనమ్మకాలపై పిహెచ్డి చేసిన ఒక పరిశోధకుడు. నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని నడిపించడానికి ముందుకొచ్చిన ఒక సామాన్య కార్యకర్త. క్రాంతి మొదట్లో కొంచెం తిక్కలోడు, ఇప్పుడు సమాజానికి బాగా పనికొచ్చేవాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.